నేను శివకుమార్ రొక్కం. హీరోయిన్ల వస్త్రధారణపై తాను చేసిన స్టేట్మెంట్పై వెనక్కు తగ్గేది లేదని నటుడు శివాజీ తేల్చి చెప్పారు. అయితే ఓ 2 పదాలకే తాను సారీ చెబుతున్నానన్నారు. మిగతా వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. హిందూ సంస్కృతిని కాపాడేందుకే ఈ వ్యాఖ్యలు చేశానన్నారు. నిధి అగర్వాల్ ఎదుర్కొన్న ఇబ్బందులను చూసి తాను తట్టుకోలేకపోయానన్నారు. సినిమా వల్లనే సమాజం చెడిపోతుందనే మాట రాకూడదని తాను అలా మాట్లాడానని శివాజీ స్పష్టం చేశారు. సమాజంలో ఏం తప్పు జరిగినా అంతా సినిమా వైపే చూపిస్తున్నారన్నారు. ఇక ఉమెన్ కమిషన్ విచారణకు పక్కాగా వెళతానన్నారు శివాజీ. దేశంలో ప్రతి 3 గంటలకు ఒక రేప్ జరుగుతోందని, మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎలాంటి తప్పులు జరగవన్నారు శివాజీ. శివాజీ వ్యాఖ్యల మీద నిన్నటి నుంచి కూడా కాంట్రవర్సీ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తున్న వారు కొందరైతే శివాజీ వ్యాఖ్యల్లో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నవారు మరికొంతమంది. అసలు శివాజీ ఇంకా తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు మహిళా కమిషన్, తెలంగాణ మహిళా కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దానికి కూడా వెళ్తానంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఒకసారి అసలు శివాజీ ఏమన్నారనేది క్లియర్ కట్ గా చూద్దాం. పాలిటిక్స్ లో ఉన్న ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా, లేదంటే ఏ మహిళనైనా, లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా. అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొరికిపోయింది. నాకు కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను. నాకు తెలుసు బయటికి రాగానే గెస్ట్తో అన్నా అబ్బాయి దొరిలేశాను అన్నా. సో దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. ఆ 2 పదాలకి, నా ఆడబిడ్డలకి. నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడి ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. అపాలజీస్ వెరీ క్లియర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనం ప్రస్తుతం డిబేట్ లో చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్ లో పాల్పంచుకుంటున్నారు శేఖర్ భాషా గారు, అలాగే ప్రముఖ అడ్వకేట్ మరియు క్రిటిక్ బాలా గారు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో మరికొంతమంది గెస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. వారిద్దరితో మాట్లాడి అసలు ఈ కాంట్రవర్సీ మీద వారి ఒపీనియన్ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బాలా గారు, ఈ వివాదం కంటిన్యూ అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు శివాజీ గారు. ఇప్పుడు క్షమాపణలు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరి అని చెప్పినటువంటి పరిస్థితి. ఆయన ఏం మాట్లాడారో మీరు చూసారు. మీ ఒపీనియన్? ఒకటండి, ఇప్పుడు వివాదం చేస్తున్నారా, వివాదం అవుతుందా, ఎవరు వివాదం చేస్తున్నారు, ఎక్కడ వివాదం అవుతుంది? రోడ్డు మీదకి వచ్చిన జనాలు ఉన్నారా? ఇది పెద్ద కాంట్రవర్షియల్ అని చెప్పేసి కట్టలు పట్టుకుని కర్రలు పట్టుకుని కొట్టుకుంటున్నారా? లేదంటే మీడియాలో మళ్ళాగా డిబేట్లో కూర్చొని డిబేట్లు పెట్టుకుంటున్నారు. అది ఏమన్నాడు బేసికల్గా పదజాలము దూలిపోయింది అని నేను క్షమాపణ చెప్తున్నాడు అని ఒక మాట అన్నాడు. ఒకటి, ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ అనే పాయింట్కి వస్తే, డ్రెస్సులు బేసికల్గా మనం ఎందుకు వేసుకుంటామంటే కంఫర్ట్. ఒకటి, ఏ ప్లేస్లో ఏ డ్రెస్ ఉండాలి ఏంటనేది పర్సనల్ చాయిస్. దాన్ని ఎవరు మనము చెప్పడానికి లేదు. అయితే ఆయన చెప్పే భావన వేరువేరుగా ఉండి డెలివరీ అయిందని మనం భావించాలి. ఒకటి, ఆయన ఏం చెప్పాడు, ఇలాంటి ప్లేసెస్లో కొన్ని చోట్ల కూడా ఆయన చాలా క్లియర్గానే చెప్పాడు. కొన్ని చోట్ల అట్లా డ్రెస్సులు చింపేశారు, ఇది చేసేసారు. అంటే క్రౌడ్ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ ఆఫ్ డ్రెస్ ఎందుకు? ఇప్పుడు అలాంటి చేసి ఏదో కొంచెం ఏదైనా కూడా లూజ్ ఉంటుంది కాబట్టి డ్రెస్ బేసికల్గా. ఇప్పుడు జెంట్స్ లాగా ప్యాంట్ షర్ట్ కాదు కదా, బటన్స్ అన్ని ఊడిపోవాలి చేయడం, వాళ్ళకి చాలా సెన్సిటివ్. ఇమీడియట్గా ఏదైనా జరిగితే అంతమంది జనాలు ఎలా అవుతుంది? సో ఇట్ ఈస్ అ ప్రికాషనర్ అని అనుకోవాలి. అంటే మాటకి 2 విధాల పదును ఉంటుంది. ఆ 2 విధాల పదునున్న సైడ్ మనం దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే మన మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫేమస్ యాక్టర్స్ ఉన్న రకరకాల మంది హీరోలు అనలేదా? అన్నారు కదా. ఈ ఉమెన్ కమిషను ఇప్పుడు వాళ్ళందరికీ ఎందుకు నోటీస్ పంపించలే? ఎందుకు ఈయన కోటే పంపించింది? ఇప్పుడు బాలకృష్ణకి సంబంధించిన వీడియోలు తీయండి, ఎన్ని వీడియోలు అయినా మాట్లాడినాడు. వాళ్ళకి ఎందుకు పంపించలేదు? ఆర్టికల్ 14 వైలేషన్ కదా. ఇప్పుడు ఉమెన్ కమిషన్ పార్షాలిటీ చూపించట్లేదా? మరి ఉమెన్ కమిషన్ పవర్ని మిస్యూజ్ చేయట్లేదు. అక్కడ ఒకరికే మీరు ఎందుకు నోటీస్ పంపించారండి? మిగతా వాళ్ళకి ఎందుకు పంపించలేదు? పాత వీడియోస్ అన్నింటి బాలకృష్ణ ఇష్టం, దాని మీద ఎందుకు మీరు ఇప్పుడు దాకా స్పందించలేదు? ఇప్పుడు దాకా నోటీస్ ఎందుకు లేదు? అంటే పవర్ మీకు ఉందని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు నోటీసులు పంపించుకుంటారు. కానీ ఎక్కడే కానీ ఉమెన్కి జస్టిస్ చేయడానికి మాత్రం మీరు ముందుకు రారు. నేను ఉమెన్ కమిషన్ స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నా. ఉమెన్ కి సంబంధించిన ఇష్యూస్లలో మీరు జస్టిస్ చేయడానికి ఎంతవరకు మీరు ముందు వచ్చారు? రోజు మీ యాక్టివిటీస్ ఏంటి బయట పెట్టండి జనాలకి ట్రాన్స్పరెంట్ గా. ఏముండదు, ఆఫీస్కి వచ్చామమ్మా, పోయామమ్మా, బయటామమ్మా, గాయామా, ఖాయామా, పియామా, ఇదే
నెల నెల జీతాలు, ప్రోటోకాల్, వెహికల్స్, డబ్బులు, గవర్నమెంట్ ప్రివిలేజ్, ప్రోటోకాల్ అన్ని ఎంజాయ్ చేస్తారు. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అని టక్ మనీ నిద్ర వచ్చేస్తే లేసేస్తారు. ఆడవాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆడవాళ్ళకి ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎవరో మీడియా ఫంక్షన్లోనో లేకపోతే ఆడియో ఫంక్షన్లోనో సినిమా ఫంక్షన్లోనో ఏదో ఒక మాట చెప్పారని చెప్పేసి 4 వీడియోలు కటకటకటమని టచ్ చేసేసని యూట్యూబ్లో లేకపోతే ఇంకో చోట వచ్చేసని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. రోజు జనాలు సమాజంలో ఎంతో మందికి ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, బాధలు జరుగుతున్నాయి. వాళ్ళని తీర్చండి వెళ్ళి. ఎందుకు మీరు వెళ్ళకపోయారు? అంటే ఇప్పుడు మీ రాజ్యాంగ ఉల్లంఘన చేయట్లేదా? మీరు ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులలో ఉండి ఒక కమిషన్ ఇట్లా బిహేవ్ చేయొచ్చా? ఓన్లీ సినిమా వాళ్ళకి సంబంధించిన మాత్రమే టక్కుమని నిద్రలేస్తారు, సినిమా వాళ్ళకి సంబంధించిన మాత్రమే టక్కుమని మీరు యాక్టివ్ అవుతారు. ఓకే, ఆయన ఒకవేళ తప్పు అన్నారు అనుకోండి, ఈవెన్ చట్టంలో అయినా మాక్సిమం కోర్టు ఫుల్ ట్రయల్ నడిపిన తర్వాత ఆయనకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు. ఏమని, ఇన్ కేస్ ఆఫ్ నీ మాటలకు నువ్వు రిగ్రెట్ అవుతున్నావా చెప్పు, పాడన్ చేస్తామని చెప్పేసి అంటే క్షమాభిక్ష. ఆయన ఆల్రెడీ క్షమించమని బహిరంగంగా అడిగేశాడు. ఇంతకంటే ఏముంటుంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఆయనని తీసుకెళ్ళి ఏమన్నా దాని ఏమంటే అండమాన్ నికోబార్లోకి వెళ్ళిపోయి ఊరేస్తారా ఏమన్నా? ఆయన తప్పు చేశాను బై మిస్టేక్లీ అన్నాను. ఆయన ఏమన్నాడు? అది ఒకటి ఇంకో పాయింట్ కూడా ఇక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పున్నాను, ఈ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలలో ఒకే పదాన్ని రకరకాల ప్లేసెస్లో ఒక చోట మంచిగా చూస్తాం, ఒక చోట చెడుగా చూస్తాం, ఒక చోట నేను చూస్తాం. చాలాసార్లు నేను చెప్పిన్నాను. ఇప్పుడు ఆయన సామాన్లు అని అన్నారు. సపోజ్ అది ఏంటి అనే దానికి ఒక్కొక్కలా ఇది చేసుకుంటున్నారు. ఇది ఉంది, దాని పేరేంటి, జబర్దస్త్ అంటే మీరు నమ్ముకోట్లా? మరి ఎందుకు అక్కడ మీరు ఎందుకు సుమోటోగా తీసుకొని, లేకపోతే ఇప్పుడు సోకాల్డ్ డిబేట్లలో కూర్చునే వాళ్ళు కావచ్చు, కాంట్రవర్షియల్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే దీని మీద పోరాటం చేస్తున్న యోధులు కావచ్చు, ఏమైపోయారు మీరందరూ? ఎందుకు జబర్దస్త్ దగ్గరికి ఎందుకు వెళ్ళి మాట్లాడట్లేదు అంటే అది మాత్రం స్కిట్. మరి ఇదేంటి ఫట్టా? అది మాత్రం స్కిట్, ఇది మాత్రం ఫట్ అంటే ఏంటి? ఒకటే కెమెరాలో ఒక స్టేజ్ మీద చూపిస్తే మాత్రం తప్పలేదు, ఇంకొక స్టేజ్ మీద చూపిస్తే మాత్రం తప్పు వచ్చింది. ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే వ్యాఖ్యల మీద అంటే నేను ఏమంటున్నా, పర్సన్ ని బట్టి చట్టాలు మారిపోతాయా? పర్సన్ ని బట్టి పబ్లిక్ ఒపీనియన్ మారిపోతుంది అంటే మరి అది ఇట్స్ నాట్ జస్టిఫైడ్ డెమోక్రసీ అండి. ఓకే రైట్. శేఖర్ భాష గారు, నిన్న మీరు చాలా క్లియర్ కట్ గా ఈ వ్యవహారానికి సంబంధించి మాట్లాడారు. మొత్తానికి శివాజీ అయితే తన స్టేట్మెంట్ కి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి. కానీ ఏదైతే నా నోరు జారిందో ఆ 2 పదాలకు సంబంధించి మాత్రం నేను క్షమాపణ చెప్తున్నాను హార్ట్ఫుల్ గా అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఏమంటారు? అసలు ఆ 2 పదాల విషయంలో కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి, వాటి గురించి ఏం చెప్తారు? ఓకే. మొదటి పదం, బయట ఎవరన్నా సరే ఇటువంటి డ్రెస్సులు వేసుకొని పోతుంటే పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా నీ ముందు హీ అని అవ్వచ్చు కానీ వెనక దరిద్రకుండా దానికి ఏం పోయే కాలం అని చెప్పి అనుకుంటారు అని వాళ్ళని ఉద్దేశించారు తప్ప ఆయన డైరెక్ట్ గా అనలా. ఇలా అనుకునే వాళ్ళు నిజంగా లేరా? వందల మంది ఉన్నారు. మా అమ్మో లేకపోతే మీ అమ్మమ్మో వీళ్ళని చూసినప్పుడు ఏం పోయే కాలం వీళ్ళకోళ్ళు చూపించుకుంటూ తిరుగుతున్నారు ఖచ్చితంగా అంటారు. దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. పట్టించుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందంటే అది సామాన్. సో ఏం చెప్పినట్టు సామాన్ అనే దానికి రకరకాల డెఫినేషన్లు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అంటున్నారు. కానీ ఆయన లాస్ట్లో అంటారు, నా నోటి నుంచి అది ఎలా వచ్చేసింది, సడన్ గా అలా దొల్లిపోయింది అర్రే అనుకుంటున్నారు కదా. ఇందాక చూసా ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో బిగ్ బాస్ ఫైల్ బిగ్ బస్ చేస్తారు ఈయన అయిపోయాక. సో ఒక సామాన్యుడు గెలిచాడు 4 సార్లు అనడం వల్ల ఆ సామాన్ టక్కుమలలో వచ్చేసిందేమో అని చెప్పి కొంతమంది పెట్టారు. సరే అది పక్కన పెడితే దాని మీద ఎవరైతే మహిళలు రాద్ధాంతం చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఇప్పుడు ఇందాక అడిగారు మనకు ఎందుకు పని లేదా, బోల్డ్ ఉన్నాయి కదా అని చెప్పి. మహిళా కమిషన్కి ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరు, అలాగే మాలో ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరు అంటే మనకు ఆ డీటెయిల్స్ ఉన్నాయి సార్, చూడొచ్చు. లక్ష్మీ మంచి గారు, తర్వాత ఝాన్సీ గారు, తర్వాత అనసూయ ఉన్నారో లేదు మరి, ఇంకా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళు ఫిర్యాదు చేశారు కాబట్టి ఎవరన్నా సరే మీకు తెలిసిందే ఫిర్యాదు చేయకుండా సుముటోగా తీసుకున్నారని నేను అనుకోను. మరి ఎందుకు వీళ్ళు బాలకృష్ణ గారు చెప్పిన మాటల మీద చేయలేదు? ఆయన ఫిర్యాదు చేశారు ఆయన మీద ఎవరన్నా? వీళ్ళు ఎందుకు చేయలేదు అంటున్నా నేను. లేదు, మహిళా కమిషన్ సుమోటోగా వాట్ ఎవర్ రకరకాల ట్వీట్లు చేస్తూ హ్యాష్ ట్యాగ్లు చేస్తారు కదా, మహిళా కమిషన్ ప్లీజ్ టేక్ కేర్, సజ్జనార్ గారు టేక్ కేర్ అని చెప్పి పెడుతుంటారు. నేను వీళ్ళల్లో ముఖ్యంగా మహిళలే ఎంత కించపరుస్తూ మహిళల్ని చేస్తున్నారనే విషయం చెప్తా. ఇప్పుడు శివాజీ గారు అన్న మాట ఖచ్చితంగా నేను కూడా ఆ సామాన్ అనే మాట కొంత అబ్జెక్షనబుల్గా ఉంది, కొంత ఏంటి అబ్జెక్షనబుల్గా ఉంది, కరెక్ట్ అని నేను ఇప్పుడు కొన్ని మీకు చెప్తాను. కిల్డి మంజారో అని ఒక పాట ఉంది ఇక్కడ రోబోలో, మీరు కావాలంటే ఇప్పుడు వేయచ్చు. రోబోలో కిల్డి మంజారో పాట ఎవరు పాడారు అంటే మన ఫెమినిస్టు యాక్టివిస్టు చిన్మయ్య గారు పాడారు. దాంట్లో ఒక సెకండ్ చరణంలో ఆడేమంటారంటే, నా సోకు పళ్ళే తిని వెన్ను తట్టి ఆరబెట్టే హని. సార్ నాకు
యాపిల్ పళ్ళు తెలుసు, బత్తాయి పళ్ళు తెలుసు, సోకు పళ్ళు ఏంటి సార్? సోకు పళ్ళు ఏంటి? సరే రాసింది నేను కాదు కదా సార్, ఉమెన్ కమిషన్ కంప్లైంట్ చేస్తారా? రాసింది ఎవరో కవి రోబోలో, సంగీతం రెహమాన్ గారు చేశారు, ఎవరో చేశారు, మొత్తానికి ఇవి పాడింది కదా. ఇవి తెలుగు రాదా? వచ్చు కదా. మరి డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి మహిళల్ని కించపరిచే విధంగా ఉన్న, అంటే ఆబ్జెక్టిఫైయింగ్ అనేది కదా సామాను అంటే. మరి ఇక్కడ ఏంటి సోకు పళ్ళు అనేది ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెనే కదా. అది ఆ మాత్రం తెలియదు ఆవిడకి ఆ రోజు పాడే రోజు. అంటే డబ్బులు ఇస్తే మనం ఏమన్నా చేస్తాం, బయటకు వచ్చి మాత్రం ఇలాంటి కబుర్లు చెప్తాం. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. మీరు చేసింది చూసుకోండి. ఒకవేళ ఇట్లా చూపించే ముందు నేను ఆయన చేసింది రైట్ అన్నట్ల మీరు కూడా ఆడవాళ్ళు ఎవరైనా సరే డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి మనం చిన్న చిన్న బట్టలు వేసుకొని ఐటమ్ సాంగులు చేస్తుంటే జనాలందరూ కూడా ఉర్రూతులగిపోయి చప్పట్లు కొట్టేసి మనకి కాసులు వర్షం కురిపిస్తారు కదా అని చెప్పి వీళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయడం తప్పు. అలాగే ఆయన చెప్పారు ఇందాక, ఏంటిది దాని పేరు, మన జబర్దస్త్లో అనసూయ గారు ఎవరైతే ట్వీట్ పెట్టారో మా బాడీ మా ఇష్టం అన్నట్టుగా చెప్తున్నప్పుడు దాంట్లో ఇటువంటి సామాన్లు అనే దానికన్నా ఇంకా చాలా వల్గర్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. దాని గురించి చాలా చర్చలే అయినాయి. అంతెందుకు, మీకు ఇందాక ఒకటి చూసిన వస్తూ ఆయన ఎవరో రాశి ఫలాలు అంటే కాదు ఈవిడంటది అనసూయ, రాశిగారి ఫలాలా అంటది. అంటే ఆవిడకి ఆ మాత్రం కూడా తెలీదా? ఇది ఏమంటారు, రాశిగారి ఫలాలు అంటే అది ఎబ్బెట్టుగా ఉంది. ఎస్పెషల్లీ ఒక రాశిగారిని కించపరిచినట్టు ఉందా లేదా? ఒక మహిళని కించపరుస్తూ అది నవ్వుకుంటూ నువ్వు జోకులు వేసుకుంటే మళ్ళీ బయటకు వచ్చి కబుర్లు చెప్తావు. ఆయన చాలా తప్పుగా మాట్లాడారు. మరి మీరు చేస్తున్నది ఏంటి? జబర్దస్త్లో డబ్బులు ఇస్తారు, సినిమా పాటలు పాడిన డబ్బులు ఇస్తారు, ఇలా పొట్టి బట్టలు తీసుకొని ఎగిరిన దానికి డబ్బులు ఇస్తారు. ఇలా డబ్బులు తీసుకొని మహిళని దిగజారుస్తున్నది వీళ్ళు. ఫస్ట్ వీళ్ళని ఆపాలి. ఇప్పుడు ఈ చాలా మంది అంటుంటారే పొట్టి బట్టలు వేసుకుని నాకు ప్రాబ్లం లేదు సార్, ఎవరు ఏ బట్టలు వేసుకున్నా వాళ్ళ కంఫర్ట్లో వేసుకుంటే పర్లేదు. ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తోటి మగాడిని రెచ్చగొట్టి తద్వారా ఏదన్నా సరే ఫైనాన్షియల్ బెనిఫిట్ పొందాలి అనుకునేది చట్టం ప్రకారం ఏమవుతుంది సార్? నో దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు అది టాపిక్ కాదు. ఎందుకంటే ఒక బ్యాడ్ ఇంటెన్షన్ అంటే ఇప్పుడు వాళ్ళు డ్రెస్ వచ్చి పార్టీలకు వచ్చేది ఇంటెన్షన్ అంత మందిలో ఎవరో ఒక పలానా వ్యక్తికి నేను కమాన్ అని చూపించడానికి ఒకటి వినిపిస్తాను. జస్ట్ ఒకటి వినిపిస్తాను. అదే అంటున్నా, ఆవిడ ఎవరికి టార్గెట్ చేస్తాను ఇప్పుడు వాళ్ళకి ఏం జరిగిందా? ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే బట్టలు వేసుకొని ఏ అమ్మాయి కూడా నాకు తెలిసి పలానా వ్యక్తిని టార్గెట్ చేసి ఆ అమ్మాయి ఎక్స్పోజ్ చేసి సమూహానికి ఒక అబ్జెక్టబుల్ వర్డ్. అసలు సమాజానికి ఎవరు ఏ అమ్మాయి కూడా అయ్యో ఐటమ్ సాంగ్ లేదు, ఐటమ్ సాంగ్ వేరండి. అది ఐటమ్ సాంగ్ ఏంటి? ఆమె మొత్తం సమాజానికి అంతటిగా ఆమె సమాజానికి ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం చేయట్లేదు. ఆమె సినిమా చేస్తుంది, తద్వారా అక్కడ మీకు సినిమా ప్రొజెక్ట్ అవుతుంది, టికెట్లు తీసుకుంటారు. అంతేగాని ఈవెన్ డైరెక్ట్ డబ్బులు వస్తాయా? బేసికల్ గా ఆమె ఆ షోకి తగ్గట్టుగా చేసింది, కానీ ఆమెకు మైలిషియస్ ఇంటెన్షన్ ఎక్కడుంది? అక్కడ మెలాషియస్ ఇంటెన్షన్ అంటే ఎక్కడుంది? మీరు ఏమంటున్నారు? టార్గెట్ కంటే ఇప్పుడు ఎవరు చూస్తారు ఆమెకు తెలుసా? ఎవరికి టికెట్లు కొంటాడు ఆమెకు తెలుసా? ఏ ఆడియన్స్ చూస్తాడు ఆవిడకి తెలుసా? నో, దెర్ ఇస్ నో టార్గెట్ ఆడియన్ ఆమెకి. ఉంటే అప్పుడు మీరు విషయం ఏంటంటే ఇలా ఇప్పుడు అవతల అమ్మాయి పొట్టి బట్టలు వేసుకుంటుంటే చూసి ఆనందపడే వాళ్ళు నిజంగా అంటే ఎక్కడెక్కడో చూశారు. అమ్మాయిని అలా చూడడం కూడా తప్పు ఒక 30 సెకండ్ల కన్నా అని చెప్పి అనుకుంటే సరే. ఈ అమ్మాయి డబ్బుల కోసం ప్రొడ్యూసర్ చెప్పిన రకరకాల డ్రెస్సులు వేసుకొని చాలా మంది అదే చెప్తున్నారు. మీకు అలా అయితే ప్రాబ్లం అయితే ప్రొడ్యూసర్స్ ఆపాలి కదా, ప్రొడ్యూసర్ ఎందుకు ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు, ఐటమ్ సాంగ్లు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి. మరి ఈవిడేమన్నా చిన్నపిల్ల కాదు కదా, ఈవిడ ఎత్తిన గన్ను పెట్టి ఏమైనా చేస్తున్నారా? డబ్బులు ఇచ్చే కదా చేస్తున్నారు. డబ్బుల కోసం బూతులు పాడడానికి రెడీ అవుతున్నారు, బూతులు మాట్లాడడానికి రెడీ అవుతున్నారు, బూత్ సాంగ్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఫస్ట్ ఈ మహిళల్ని ఆపాలి. వీళ్ళకి అంటే మహిళలు 2 రకాలుగా ఉంటారు సార్. ఇట్లా రైట్స్ బేస్ పేరుతోటి వాళ్ళ గ్లామర్ని క్యాష్ చేసుకుంటూ అలా డబ్బులు సంపాదించుకోవడం అనే కేటగిరీలో ఉన్న వాళ్ళు ఒకళ్ళైతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి పద్ధతిగా ఉండి మన భారతదేశం భారత కల్చర్ మీరు చెప్పే ప్రకారం సినిమాల మీద ఇప్పుడు ఉమెన్ ట్రాఫికింగ్ కేసు పెట్టాలి, అంతే కదా? ఖచ్చితంగా పెట్టచ్చు. మరి ఖచ్చితంగా పెట్టచ్చు. మీరు ఒక నిమిషం శేఖర్ భాష గారు, సినిమా ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే కామన్ మ్యాన్ మీద అంటే చాలా వరకు స్పా సెంటర్లని ఇంకోటని చెప్పేసి ఉమెన్ ట్రాఫికింగ్ అని చెప్పి పోలీసులు కేసులు పెడుతున్నారు కదా. మరి అది కూడా ఎక్స్ట్రాక్షన్ చేయడం కదా, అంటే అది కూడా ఉమెన్ ట్రాఫికింగ్ చేసినట్టే కదా. మరి ఇది కూడా అంతే కదా.
ఎక్స్ప్లాయిట్ చేసినట్టే కదా. ఇది అసలు లక్షల కోట్ల మంది నేను ఒక పాయింట్ యాడ్ చేస్తా బాలగారు. ఇందాక మీరు ప్రస్తావించారు ఎందుకు బాలకృష్ణ కావచ్చు ఇతరులు కావచ్చు చేసినటువంటి కామెంట్స్ మీద ఉమెన్ కమిషన్ కేసు పెట్టలేదు ఇప్పుడు పెట్టింది అని. అయితే నేను ఇంకొక పాయింట్ ఏం యాడ్ చేస్తున్నానంటే అసలు ఈ వ్యాఖ్యలే 2025 సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి వ్యాఖ్యలు. అది ఎవరు పట్టించుకోవట్లే. సామాన్లు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సామాన్లు అనే పదం ట్రెండింగ్ సోషల్ మీడియాలో కంప్లీట్ గా ట్రెండ్ చేసినటువంటి పరిస్థితి. ఒక మహిళ మాకెందుకు లైకులు రావట్లేదు అంటే ఎవరో ఒక బెదవ వచ్చి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సామాన్లు బాగుండాలి అంటే దాన్ని డీజేలు పెట్టారు, ఆర్జేలు పెట్టారు, ఇంకోటి పెట్టారు, రీమిక్స్ చేసి పడేసి 6 నెలల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. చివరికి జరిగింది ఏంటంటే ఆ మహిళ దాన్ని క్యాష్ చేసుకొని ఆమె ఆ వ్యాఖ్యను స్వాగతించి ఏదైతే రీమిక్స్లు చేశారో ఆ రీమిక్స్ల మీద ఆ మహిళే రీల్స్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలి? కామెంట్స్ చేసిన వ్యక్తినా, యాక్సెప్ట్ చేసిన వ్యక్తినా, ఎవరిని తప్పు పట్టాలి? నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ. నేను ఏమంటున్నా, సెలెక్టివ్ గా మీరు ఎందుకు చేస్తున్నారు అనేది క్వశ్చన్ అంతే. నాది చాలా సింపుల్. ఇప్పుడు ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉందా లేదా అని కాదు, అది సోషల్ మీడియాలో వీడియోస్ ఉన్నాయా లేదా అనేది క్వశ్చన్. ఉన్నాయి కదా, ఈక్వాలిటీ కదా అందరికీ కూడా, మరి వాళ్ళ మీద కూడా పెట్టండి. ఇప్పుడు సో కాల్డ్ ఎవరైతే మీరు కంప్లైంట్ చేశారో ఆయన బాలకృష్ణ కూడా చేస్తున్నారు కదా, ఆయన మీద కూడా పెట్టండి, అయిపోయింది. నా మీద పెట్టారు, వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు, ఇది కాదు ఇక్కడ టాపిక్. ఏంటంటే ఇలాంటి బట్టలు లేకపోతే ఇలాంటి బూతు మాటలు, బూతు పాటలు మనం సమ్మతించాలా? వీటిని యూజ్ చేసుకుని క్యాష్ చేసుకుంటారు. వీటిని స్వాగతించేది ఎవరు? పద్ధతిగా ఉన్న మహిళలు కానీ లేకపోతే మామూలు నార్మల్ మహిళలు కూడా వీటిని ఎవరు స్వాగతించరు. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటావా మామ అని చెప్పి ఆ సాంగ్ లేకపోయినా పుష్ప అంతే హిట్. ఆ సాంగ్ ఎందుకంటే కొంతమంది మాస్ ఎవరైతే దీన్ని ఇష్టపడతారో ఇటువంటి ఐటమ్ సాంగ్లు, పొట్టి బట్టలు ఇలాంటి దాంట్లో క్లియర్ కట్గా చెప్తారు. పొట్టిగా వేసినా చూస్తారు, పొడుగ్గా వేసినా చూస్తారు, ఫిలాసఫీ మొత్తం చెప్తారు. సో ఆయనకి తెలుసు ఎలా వీళ్ళని చేయాలి. ఇప్పుడు చెప్తుంది కదా, నన్ను చూస్తే కిక్కు రాదా అంటే అవతల వాళ్ళు ఇది చూసి కిక్కెక్కే విధంగా నువ్వు డ్రెస్ చేసుకోవడం, దాన్ని నువ్వు ఫైనాన్షియల్గా క్యాష్ చేసుకుంటున్నావు. దాని వల్ల అవతల వాళ్ళు ఎంత నష్టపోయినా ఏమైనా పోయినా పర్లేదు. వాడు చదువు సంధ్య మానేసి సినిమాలు 10 సార్లు చూసినా పర్లేదు, లేకపోతే నీ పోస్టర్లో పెట్టుకొని ఇది చేసుకున్నా పర్లేదు, వాడు ఏమైపోయినా పర్లేదు, మన కల్చర్ నాశనం అయిపోయినా పర్లేదు. భారతీయత అనే దానికి చోటే లేదు. పేరుకి భారతీయ న్యాయ సంహిత, దాంట్లో ఎక్కడుందండి భారతీయత? ఇలా అన్నిటికీ మనం ఓకే చెప్పేస్తున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. మన కల్చర్ మొత్తం నాశనం చేస్తున్నారు. రైట్. మనతో పాటు యమునా పటేల్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే మ్యామ్. యమునా పటేల్ గారు, జరుగుతున్నటువంటి వివాదం మీ దృష్టికి వచ్చింది, మీరు ఆల్రెడీ కొంత రెస్పాండ్ కూడా అయినటువంటి పరిస్థితి. ఈరోజు శివాజీ గారు మరోసారి రెస్పాండ్ అయ్యారు. తాను ఏదైతే పొరపాటున వచ్చాయో ఆ మాటలకు మాత్రం ఆయన హార్ట్ఫుల్ గా క్షమాపణ చెప్తున్నారు. కానీ స్టేట్మెంట్ కి మాత్రం ఆయన స్టిక్ అయి ఉన్నాను, ఏదైతే డ్రెస్సింగ్ సంబంధించి నేను చేశానో ఆ వ్యాఖ్యలకు స్టిక్ అయి ఉన్నాను చెప్తున్నటువంటి పరిస్థితి. మీ కామెంట్? మొట్టమొదటిగా వారన్న మాటలు ఏవైతే పదజాలం వాడారో అది డెఫినెట్ గా అవి ఆ పదాలు రాంగ్ అనే మనం చెప్తా ఉన్నాము. బట్ ఏదైతే ఒక ఉద్దేశం వారు చెప్తున్నారో ఆ ఉద్దేశం కరెక్ట్ అయినప్పటికీ విధి విధానాల్లో మనం ఎలా చెప్తాం? ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే వారు ఉన్న పరిశ్రమ, వారు సినీ పరిశ్రమ నుంచి వచ్చినారు. వాళ్ళు సినీ పరిశ్రమలోని అసలు ముందుగా మనము రూట్ కాజ్ ఇష్యూస్ గురించి మాట్లాడితే, ఈ రోజు ఆడపిల్లలు అంత విచ్చలవిడిగా అలాంటి దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారు? ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మనము ఎవరినైతే అభిమానిస్తున్నామో, అండ్ మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమం, అది మీడియా, సోషల్ మీడియా, లైక్ మరీ ముఖ్యంగా సినిమా చాలా వరకు కూడా మనం వినిన దానికంటే చూసిన దానికి ఎక్కువ ప్రభావితం అవుతాం సైకలాజికల్గా. దట్స్ అ సైంటిఫిక్ ఫ్యాక్ట్. సో అలాంటప్పుడు మనము పెరుగుతున్న టైంలో మనం ఏం చూస్తున్నాం? ఈరోజు మ్యాక్సిమం ఎక్స్పోజర్ ఎక్కడ ఉంది? సినిమా, ఆల్ కైండ్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడాను. ఒకప్పుడు ఏంటంటే కేవలం మనం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఓటీటీ అలాంటి ప్లాట్ఫామ్స్ వచ్చాక మీకు చాలా అత్యంత సులభంగా కూడా మీకు ఈ ఎక్స్పోజర్ మీకు ఉన్నది కనబడుతోంది. దట్ సీయింగ్ ఇట్ మాక్సిమం చాలా మంది కూడా చూస్తున్నారు. సో అక్కడ చూసే వాళ్ళు, అక్కడ ఆడపిల్లలు హీరోయిన్స్ ఎవరైతే వేసుకుంటున్నారో వీళ్ళు ఒక ఐకానిక్ ఫిగర్స్ గా ఉంటున్నారు. యంగ్స్టర్స్ కి, టీనేజర్స్ కి, ఆర్ హూఎవర్ ఇట్ ఈస్, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. ఒక పరిశ్రమలో ఒక హీరో తన అభిమాన నటుడు ఒక హెయిర్ స్టైల్ వేసుకున్నాడంటే చాలా మంది మనం అలాంటి హెయిర్ స్టైల్ చూస్తూ ఉంటాం. మాటలు ఇమిటేట్ చేస్తూ ఉంటాం, మాటలు చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో చేస్తూ ఉంటాం. సో ఇటువంటివన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను ఒక సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో మన అభిమాన నటీనటులు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ లార్జర్ ఆడియన్స్ అండి. మరీ ముఖ్యంగా యంగ్స్టర్స్.
పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఓవర్ ఇట్ ఈస్. సో వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసే వస్త్రధారణతో సహా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో వీరు గమనించాల్సింది ఏంటంటే వారికి మంచి సదుద్దేశాలు ఉన్నప్పటికీ కూడాను వారు ఏ మాధ్యమం నుంచి మాట్లాడుతున్నారు, సినీ మాధ్యమం నుంచి. వారికి సినిమా పర్సన్ గానే మీకు నాకైనా తెలుసు, అంతే కదండి. వారు దానికి కాకుండా మనకు తెలియదు. సో మరి కరెక్షన్స్ ఎక్కడ కావాలంటారు? కరెక్షన్స్ ఈ రోజు అమ్మాయిలు అంత విచ్చలవిడిగా వాళ్ళ దుస్తులు వేసుకుంటున్నారంటే వారు ఎక్కడ ప్రభావితం అవుతున్నారో దాన్ని ఫస్ట్ రూట్ కాజ్ ఐడెంటిఫై చేయండి. రూట్ కాజ్ ఎక్కడ? వాళ్ళు ఏదైతే వీక్షిస్తున్నారు, వాళ్ళు పొద్దున్న లేస్తే ఎక్కడ ఎక్స్పోజర్ ఉంటుందో అది వాళ్ళు చూస్తున్నారు. ఆ ఎక్స్పోజర్ ఏంటి? ఏ మీడియం? సినిమా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ మీడియం అండి. వై ఆర్ వి నాట్ అండర్స్టాండింగ్ దట్? మరి అలాంటి సినిమాలు ఆయన కట్టుదిట్టం చేయగలుగుతున్నారా? అదే కదా ఈ రోజు మనకి ఇంతకు ముందు పూర్వం సినిమా అంటే అప్పుడు ఆడవాళ్ళు హీరోయిన్స్ ఎంత అలాగా ఉండేవారు. ఈవెన్ చక్కగా డాన్స్లు చేసినా కూడా పూర్తిగా కూడా మనం చూసేవాళ్ళం. స్కిన్ కలర్ తో కూడా పూర్తిగా బాడీ అంతా కవర్ అయ్యి ఉండేది. కాలక్రమేణా 60s, 70s, 80s నుంచి జరుగుతున్న ఒక సిస్టమాటిక్ ట్రాన్సిషన్ మీరు చూస్తూ ఉంటే ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నారు. ఒకప్పుడు సినిమాల్లో ఒక ఐటమ్ సాంగ్ పెడితే కేవలం ఒక వ్యాంప్ క్యారెక్టర్ మాత్రమే కొంత దుస్తులు వేసుకునేవాళ్ళు. కాలక్రమేణా ఏమైపోయింది? 70s తర్వాత 80s నుంచి 90s నుంచి హీరోయిన్లే అలా వేసుకోవడం, దుస్తులు వేసుకోవడం, ఎక్స్పోజర్ అనేది చాలా ఒక నార్మల్ కల్ట్ గా మారిపోయింది. సో ఈ రోజు వారు మాట్లాడుతుంది నేను ఐ స్టిల్ స్టిక్ ఆన్ టు మై వర్డ్ అంటే వారు ఏం చేయాలంటే మరి ఈ రోజు ఎందుకు వీళ్ళు ప్రభావితం అవుతున్నారు, ఆడపిల్లలు ఎందుకు అలాంటి బట్టలు వేసుకొని బయటకు వస్తున్నారు అంటే మీరు పొద్దున్న లేస్తే చూపించే మాక్సిమం సినిమాలలో అలాంటి దుస్తులే వేసుకుంటున్నారు. ఆడపిల్లలు అలాంటి దుస్తులే వేసుకుంటున్నారు. హీరోయిన్లు అలాంటి దుస్తులే వేసుకుంటున్నారు. మోస్ట్లీ చాలా అన్ని సినిమాలు అనటం లేదు మళ్ళీ నేను, కానీ మాక్సిమం సినిమాల్లో వాళ్ళు వేసుకునే వేషధారణ ఎలా ఉంది, ఆ వేసుకునే వేషధారణలో ఉన్న వాళ్ళ అభిమాన నటీనటులైతే వాళ్ళు ఒక ఐకానిక్ ఫిగర్స్ గా యంగ్స్టర్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తే మేము కూడా అలా చెయ్యాలి, అది మీరు తప్పించగలుగుతారా? మీరు తప్పించలేరు కదా. ఆ డైలాగ్స్ అంతెందుకు, అప్పుడున్న సినిమాలో ఈవెన్ అది ఏంటది సినిమా పుష్ప, స్కూల్ పిల్లలు ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశారు. చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళు చూస్తున్న దానికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో నేను ఈ రోజు పూర్తిగా సైకలాజికల్ పర్స్పెక్టివ్ లో మాట్లాడితే మనం ఏదైతే చూస్తున్నామో మనం ప్రభావితం అవుతాం. అందులో మరీ ముఖ్యంగా మన అభిమాన నటీనటులు ఉంటే వాళ్ళు ఏం చేస్తే మనం చేస్తున్నారు, ఆ దుస్తులు మీరు వాళ్ళ చేత ఎందుకు వేయిస్తున్నారు? యమునా పాఠక్ గారు, ఇందాక మీరు వచ్చే ముందే ఒక క్వశ్చన్ నేను రైజ్ చేశాను. ప్రధానంగా ఆయన ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో, 2 వ్యాఖ్యలు చేశారో, అందులో ఒక వ్యాఖ్య క్షమించాలి నేను ప్రస్తావించాల్సి వస్తుంది. సామాన్లు అనేటటువంటి వ్యవహారం ఇది ఆయనతో మొదలైనటువంటి వ్యవహారం కాదు. గత 6 నెలలుగా ఈ 2025లో ట్రెండింగ్ లో సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో విపరీతమైనటువంటి రీల్స్ లో ట్రెండ్ అయినటువంటి పరిస్థితి. ఒక సామాన్య మహిళ సరిగ్గా మాట్లాడడం కూడా రాదు, చదువుకున్నటువంటి ఒక మహిళ రీల్స్ చేయడం, నాకెందుకు లైకులు రావు అన్న దగ్గర నుంచి ఒక ఆకతాయి దానికి కౌంటర్ ఇవ్వడం దగ్గర స్టార్ట్ అయ్యి ఇది రీమిక్స్ల దాకా వెళ్ళింది. ఈ రీమిక్స్లు చేసిన వాళ్ళలో లేడీస్ ఉన్నారు, చాలా మంది ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా రీమిక్స్ చేసినటువంటి పరిస్థితి. చివరికి ఈ మొత్తం వ్యవహారాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఆమె కూడా ఎవరినైతే కామెంట్ చేశారో ఆమె కూడా దాన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి? ఇదే వ్యాఖ్యలు చేసినందుకు శివాజీ గారి మీద కేసు పెడుతున్నారు. కానీ 6 నెలలుగా ట్రెండ్ అవుతున్నప్పుడు ఈ మహిళా కమిషన్ ఏం చేసింది, ఈ చిన్మయి ఏం చేసింది, ఈ అనసూయ ఏం చేసింది, మిగిలిన వాళ్ళు ఏం చేశారనేది క్వశ్చన్. అసభ్యకరమైన పరిభాష ఎవరు మాట్లాడినా ఎక్సెప్షన్స్ లేవు. నేనేమంటానంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ యూ, మీ ఒక్కరికే సంబంధించినది కాదు. లేకపోతే మీరు ఒక్కరే కూర్చొని మీ ఇంట్లో కుటుంబంతోనే మాట్లాడుతూ 4 గోడల మధ్యన మీరు మాట్లాడుతున్న సంభాషణ కాదు. మీరు ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు, వాట్ ఎవర్ కెపాసిటీ. అలా ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజల్లో వెళ్తోంది, జనంలో వెళ్తోంది, మీ అభిమానంలో వెళ్తోంది. సో మీరు వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు. మీరు ప్రభావితం చేస్తున్నప్పుడు అది సమాజానికి దోహదపడుతుందా, సమాజానికి మేలు చేస్తోందా, లేకపోతే సమాజాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితి ఉందా అంటే ఇలాంటి మాటలు ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా అమ్మాయిలు వెళ్ళినా లేకపోతే రేపు పొద్దున ఆడవాళ్ళు వెళ్ళినా ఇలాంటి పదజాలం పిల్లలకి ఏం తెలుసు, యంగ్స్టర్స్ కి ఏం తెలుసు? ముందే ఒక ఎథికల్ ఇది లేదు వాళ్ళకి, ఎక్కడ కూడా మనకి ఒక ఎథికల్ పోలీసింగ్ లేదు, లేకపోతే ఒక మారల్ ట్రైనింగ్ లేదు. రేపు పొద్దున వాడు ఏమనుకుంటాడంటే ఎవరైనా పిల్లలు కావచ్చు, టీనేజర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఓహో ఇలాగే అడ్రస్ చేయాలేమో ఆడవాళ్ళని. ఎగ్జాక్ట్లీ చాలా నార్మలైజ్ చేస్తున్నారు చాలా వర్డ్స్. ఇది చాలా దుర్మార్గం. నేనేమంటానంటే ఇటువంటి పదజాలం మాట్లాడిన ఎవరి మీద అయినా స్ట్రిక్ట్ గా లీగల్ యాక్షన్ తీసుకోండి అంటాను నేనైతే. ఆ కుర్చీని మడత పెట్టి అంటే ఏంటండి? అది ఎవరైనా ఎటువంటి మాదాపూర్ ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా అంటే హౌ కెన్ దే డూ ఇట్?
మన సంస్కృతిని అంత ఎందుకు చిన్న భిన్నం చేసి విచ్ఛిన్నం ఎందుకు చేస్తున్నారు? ఒక సభ్యత ఉంటుంది, ఒక డెకరం ఉంటుంది. అంటే మన ఇళ్లలో అందరూ కూర్చుంటారు, రేపు పొద్దున పిల్లలు వచ్చి ఇంట్లో ఉన్న ఆడవాళ్లతో అలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మీరు సహిస్తారా? నేనేమంటున్నానంటే అది పాట కావచ్చు, డైలాగ్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియంలో సోషల్ మాధ్యమంలో వాడే భాష కావచ్చు, వీటి మీద తప్పకుండా అదుపు ఉండాలి. ఇది ఒక మిస్కండక్ట్ గానే చూడాలి. ఇది మిస్కండక్ట్. మీరు ఎలా పబ్లిక్ లో బిహేవ్ చేయాలో మీరు చేయటం లేదు. సో కాబట్టి వీటి మీద ఎప్పుడైతే ఆంక్షలు వస్తాయో, ఇలాంటివి వస్తాయో అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. సో నేనేమంటానంటే అన్ని పర్స్పెక్టివ్ లో ఇప్పుడు వాళ్ళెవరు మనకు కాదు, వీళ్ళతో మనకు సంబంధం లేదు, ఎవరితో అన్నిటికీ అతీతంగా ఒక పబ్లిక్ లో ఉన్నప్పుడు మీరు ఎట్లా కండక్ట్ చేయాలి, మీరు ఎటువంటి భాష మాట్లాడాలి, ఎటువంటి పదజాలం వాడాలి, మీరు ఎందుకు యాక్సెప్టబుల్ గా చేస్తున్నారు. సో వారున్న పరిశ్రమలోనే అది యాక్సెప్టబుల్ గా స్టార్ట్ అయింది అక్కడ. సో ఇక్కడ ఏంటి కరెక్షన్స్ ఎక్కడ కావాలని మీరు అడిగారు. మీరు కరెక్షన్స్ ఎక్కడ కావాలి అంటే, సరే మన ఇళ్లలో మన కుటుంబం అన్ని అదంతా ఒక ఎత్తు, మనం ఎప్పుడు చర్చించుకుంటూనే ఉంటాం. మన అమ్మ నాన్న కరెక్ట్ చేయాలి, మన అమ్మ నాన్న చెప్పాలి. ఇప్పుడున్న ఈ విపరీతమైన ఒక ఎక్స్టర్నల్ ప్రెషర్ ఏవైతే ఈ సోషల్ మాధ్యమం ద్వారా తల్లి తండ్రి మాట కంటే సోషల్ మీడియాలో చెప్పేదానికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, సోషల్ మీడియాలో ఎవరు వస్తే దానికి ప్రభావితం అవుతున్నారు. సో అలాంటి తరుణంలో డెఫినెట్ గా కూడా సోషల్ మీడియాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సినిమా ఇండస్ట్రీకి అంటే అది సినిమా కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇటువంటి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో ఎవరున్నా, ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఎవరున్నా వాళ్ళకు ఒక సామాజిక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. దానికి తగ్గట్టుగా వాళ్ళు కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక బేసిక్ ఏదైతే అప్రోప్రియేట్ బిహేవియర్ అంటామో అది కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది చెయ్యన్నాడు మీరు ఇలాంటివన్నీ చూస్తారు, ఇవన్నీ మిస్ఫైర్ అవుతాయి రేపొద్దున ఇళ్లలో రేపొద్దున అమ్మతో పిల్లలలో మాట్లాడితే ఊరుకుంటామా? ఇళ్లలో అక్క చెల్లెలతో అలా మాట్లాడితే, ఎందుకంటే ఇదే అంటున్నారు వీళ్ళు నార్మలైజ్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. రైట్. శేఖర్ భాష గారు, చిన్మయి లాంటి వాళ్ళు మాట్లాడింది కూడా మనం చూసాం. పంచెలు కట్టుకోవాలి అంటే కేవలం చిన్మయి గారి దగ్గర నుంచే కాదు, ఎవరైనా సరే ఈ డ్రెస్సింగ్ విషయం వచ్చినప్పుడు మీరు గతం గురించి మాట్లాడుతున్నారు, లేదంటే సాంప్రదాయాలు మాట్లాడుతున్నారు, సనాతన ధర్మం మాట్లాడుతున్నారు, అంటే రీజన్స్ ఇవి చెప్తున్నారు కాబట్టి మా డ్రెస్సింగ్ గురించి గతంలోలా మీరు ఉంటున్నారా? అబ్బాయిలు అయితే పంచలు కట్టుకుని తిరగండి, లేకపోతే ఇంత ముందులా బహుభార్యతో ఉంది, ఇప్పుడు అన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారా? ఇలాంటి ఉదాహరణలన్నీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు సార్? ఆయన అన్న మాటలో ఇప్పుడు చీర అనేది ఆయనకి పర్సనల్ గా చాయిస్ అయి ఉండొచ్చు, శివాజీ గారికి తప్పు లేదు. ఇప్పుడు చీర కట్టుకొని కూడా ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని కూడా మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు. నేను నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, వెస్టర్న్ వేసుకున్నావా, ఇండియన్ వేసుకున్నావా, డీసెన్సీ అనేది ఇంపార్టెంట్. నువ్వు జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకున్నా కూడా డీసెంట్ గా ఉండొచ్చు, కానీ ఇక్కడ దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. నిజానికి ఆయన మాట్లాడేది ఏంటంటే వెరీ రివీలింగ్ గా, వెరీ ఎక్స్ప్లోజివ్ గా డ్రెస్లు వేసుకొని బయట ఫంక్షన్స్కి వెళ్తున్నారు అండ్ అలాగే యాక్టింగ్లు చేస్తున్నారు. సో మేడం అన్నట్టు ఇది సినిమా ఇండస్ట్రీ, మీరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కదా, మీరు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు కరెక్షన్ అక్కడి నుంచే మొదలు పెట్టరు? ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకే చెప్పాను అంటున్నారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను అక్కడ ఈవిడ ఒక చిన్న తప్పు పడుతున్నది ఏంటంటే, వాళ్ళు ప్రొడ్యూసర్లు ఎందుకు చేయిస్తున్నారు ఇటువంటి అమ్మాయిలతోటి ఇటువంటి చేయిస్తున్నారు అన్నప్పుడు, ఇక్కడ మనం వాళ్ళని ఆట బొమ్మలాగా చూడట్లా. వాళ్ళు ఒక కమాడిటీ కాదు, ఇగో ఇక్కడ కూర్చో అంటే కూర్చో, లే అంటే లేవడం కాదు. వాళ్ళు కూడా ఒక మనసున్న మనుషులు, ఆత్మగౌరవం ఉండాల్సిన మహిళలు. వాళ్ళ చేత ఇటువంటివి వీళ్ళు చేయిస్తున్నారు అన్నప్పుడు వీళ్ళకున్న ఆత్మగౌరవం ఏది? ఇప్పుడు నేను అడుగుతాను, ఎవరైనా సరే ఈ మహిళల్ని, నువ్వు పద్ధతిగా ఉండే వాళ్ళని వెళ్ళి నీకు ₹1,00,00,000 ఇస్తాను బికినీ వేసుకొని డ్యాన్స్ చేస్తామంటే చేస్తారా? వాళ్ళు చేయరు. దీస్ పీపుల్ ఆర్ సపరేట్. వీళ్ళు కాదు, మన ఆడవాళ్ళు, మన కల్చర్ను ఒడిసి పట్టుకున్న వాళ్ళు వేరు. ఇటువంటి వీళ్ళని ప్రొడ్యూసర్లని కాదు, వీళ్ళని కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వద్దు సార్, నేను చెయ్యను సార్ అని ఇవాళన్నా, ఇందాక నా సోకు పళ్ళే తిని అని ఆ చిన్మయి ఆ రోజు పాడకపోయినా, లేకపోతే ఇలా జబర్దస్త్లో రాశిగారి ఫాలాలు ఏంటండి? జోక్ బానే ఉంది, కానీ అది అబ్సినిటీ కదా. సో ఇటువంటి మీరు చెయ్యకపోయినా అంత బానే ఉంటుంది. మీరు ఒక పక్క చేస్తూ ఇంకో పక్క బయటకు వచ్చి ఇలాంటి మాటలు చెప్పడం అనేది ద్వంద్వనీతి అనిపిస్తుంది. ఇక్కడ వేష భాషలు అని చెప్పి ఇష్టం ఉందా లేదా సంబంధం లేదు. ఒక ఆడవాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చి వాలంటరీగా చేస్తున్నారు, ఇట్ డజంట్ అప్లై ఎట్ ఆల్. ఇందాక మీరు ఏమన్నారు, నేను అన్నాను ప్రొడ్యూసర్స్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, కొంతమంది సినిమా వాళ్ళు అన్నాను చేస్తున్నారు అనేది వాస్తవం. ఈ రోజు శివాజీ గారు ఆయన ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి. వారు నేను ఏం మాట్లాడుతున్నాను, మనకి కరెక్షన్ ఎక్కడ కావాలని చెప్తున్నాను. నాకు ఇవన్నీ వితండవాదం నాకైతే అవసరం లేదు. ఎక్కడ కరెక్షన్ కావాలి? ఆడవాళ్ళు ఎందుకు, ఆడపిల్లలు ఎంత రెచ్చిపోయి ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఆడపిల్లలకి హద్దు లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటే మీరు చూపిస్తున్నారు కాబట్టి. వాళ్ళు ఏమంటున్నారు, మీరు చేస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నాం అంటారు. ఇట్ డజంట్ రియలీ, ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఇక్కడ ఏంటంటానంటే, ఆడపిల్లలు వచ్చి మేము చేస్తాము అన్నా అసలు తావు లేదు, అసలు ఆస్కారం లేదు. మేము దేర్ ఇస్ సమ్ రెస్ట్రిక్షన్.
ఓకే, ఒక రెస్ట్రిక్షన్ క్రియేట్ చేయండి. ఇన్నేళ్లుగా చేయలేదండి. నేను ఇందాక మీకు ట్రాన్సిషన్ చెప్పాను. 70s నుంచి 80s వచ్చేసరికల్లా దెర్ ఇస్ అ రిమార్కబుల్ గా ఒక పెద్ద వ్యత్యాసం మీకు. ఒకప్పుడు కేవలము ఈ సాంగ్ లో ఇలాంటి వాళ్ళే డాన్స్ చేస్తారనే దాని నుంచి స్లోగా ట్రెండ్ షిఫ్ట్ అయ్యి 70s నుంచి 80s కి వెళ్లే లోపల 80s నుంచి 90s నుంచి 2000 ఇప్పుడు 2025లో ఉన్నాం. కాబట్టి ఒక 4 డికేట్స్ గా ఇండస్ట్రీలో ఎట్లాంటి ట్రాన్సిషన్ జరుగుతోంది. అసలు వేరే అక్కర్లేదు, హీరోయిన్సే చేస్తే సరిపోతుంది అని చాలా మంది చేశారు. చాలా మంది ప్రముఖ నటులు చేశారు అట్లాంటివి. ఇక్కడ ఏమంటున్నానంటే మైండ్ సెట్ ఎవరిది మారాలి, ఎక్కడ మారాలి? శివాజీ గారికి గొప్ప భావాలు ఉన్నాయి, చాలా అద్భుతం. వారి మనసులో పూర్తిగా ఆవేదనతో నిండుంది. మరి సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు వారు ఎందుకు ఉద్యమం చేయలేదు? ఎందుకు ఇలాంటి కొంతమంది ఎవరైతే ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తున్నారో వారిని ఎందుకు చైతన్యవంతంగా మేల్కొల్పలేదు? యాక్చువల్లీ ఇప్పుడు ఆయన చెప్తుంది కూడా అదే. నేను మాట్లాడింది కేవలం హీరోయిన్ల గురించి, అందరి గురించి కూడా కాదు. రీసెంట్ గా జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నేను ఆ రకంగా మాట్లాడాను. అది కూడా హీరోయిన్ కోసం మాత్రమే. రీసెంట్ గా వాళ్ళ గురించి కాదండి. నేను మళ్ళీ అంటున్నాను, మన స్టూడియో దాటి బయట వెళ్తే 6 గంటల నుంచి 5 నుంచి కూడా మీరు చూస్తే మధ్యాహ్నం నుంచి రాదర్ మీరు ఇది ఒకసారి దాటి బయటకు వెళ్తే అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు? నిజంగానే అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు? అది ఎంత అభ్యంతరకరంగా ఉంటుంది. రోడ్డు మీద కనీసం పబ్లిక్ చూస్తున్నారు అనే ఒక కనీస విచక్షణ లేకుండా వారి వస్త్రధారణ ఎంత దారుణంగా ఉంది. ఇదే మాట మీరు ప్రస్తావించింది నేను లేదంటే శేఖర్ భాష గారు అంటే ఊరుకుంటారా? ఇప్పుడు ప్రాబ్లం అక్కడే వస్తుంది కదా. దారుణంగా ఉంటుంది సబ్జెక్ట్ టు కండిషన్ చాయిస్ అంటే ఏంటంటే మీరు బయటకు వెళ్తున్నప్పుడు అర్ధనగ్నంగా బట్టలు వేసుకోవడం అబ్జెక్షనబులే. ఇది చట్టం కూడా చెప్తుంది, చట్టంలో ఉంది. యు ఆర్ ప్రమోటింగ్ అబ్సినిటీ, యు ఆర్ ప్రమోటింగ్ న్యూడిటీ. చట్టం ఇది నాన్ సెన్స్ అండి, ఇది న్యూ సెన్స్ అండి. ఇది చట్టం చెప్తుంది. చట్టం తెలియకపోతే వీళ్ళు పెట్టాలి, బయట పబ్బుల చోట బయట పెట్టాలి. దీని మీద మీడియా ప్రమోట్ చేయాలి, ఇలాంటి ఛానల్స్ మాట్లాడాలి, లేకపోతే ఇక్కడ వచ్చిన వాళ్ళు మాట్లాడాలి. మీరు అర్ధనగ్నంగా అక్కడ వెళ్తూ ఉంటే యు ఆర్ డిస్ట్రాక్టింగ్ పీపుల్. ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పట్లేదు. కానీ ఈ రోజు కనీసం సంఘంగా ఈ రోజు ఒక సొసైటీగా ప్రభుత్వాలకి బాధ్యత ఉంది, చాలా వరకు ఉంది. ఎవరైతే ఇలాంటి ప్రదర్శనలు చేస్తున్నారో ఇది అబ్జెక్షనబుల్ అంటున్నాను నేనైతే. డెఫినెట్ గా అబ్జెక్షనబులే. మీ చాయిస్ అనేది నడవదు. యూ కెనాట్ లివ్ అప్ టు యువర్ చాయిస్ ఇఫ్ యూ క్రాస్ యువర్ లిమిట్స్. ఒక వేషధారణ అనేది బేసిక్ గా ఉంటుంది. కానీ ఇక్కడ అర్ధనగ్నంగా వెళ్తున్నారు. నాకు తెలిసి మీరు వెళ్తే మీ కెమెరా పెట్టుకొని వెళ్తే మీరు ఎన్నో యూ కెన్ షో లైవ్ ఇప్పుడు యాక్చువల్ గా. అలాంటి నేను కళ్ళారో చూశాను. నేను ఈ రోజు ఫ్యాబ్రికేట్ చేసి చెప్పటం లేదు కదా. అది డెఫినెట్ గా అబ్జెక్షనబుల్. అంటే చీర కట్టుకుంటేనే సాంప్రదాయం అంటే చీర కట్టుకుంటేనేగా. ఇందాక వారు అన్నట్టుగా మీరు వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నా అందంగా ఉండొచ్చు, చక్కగా వెస్ట్రన్ డ్రెస్ లో కూడా డీసెంట్ గా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ ఈ రోజు అర్ధనగ్న ప్రదర్శన అనేది జరుగుతోంది, విపరీతంగా జరుగుతోంది, అభ్యంతరకరంగా ఉన్నది. ఇది తప్పు అని ఖచ్చితంగా చెప్తాం. అండ్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు దే షుడ్ పుట్ స్టెప్ ఫార్వర్డ్. ఒక మహిళగా నేను అలా చూపిస్తానంటే నీకు సిగ్గుండాలి కదా. నేను చేస్తాను, నాకు డబ్బులు ఇస్తారు, లేకపోతే జనాలు చప్పట్లు కొడతారని కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తున్నాడు కదా అని దూకేయడం కాదు. ఒక ఆత్మగౌరవం అనేది ఉండాలి కదా. అది పెంపొందించేట్టు మన పేరెంట్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి వాళ్ళకి నేర్పించాలి. మహిళా ఆత్మగౌరవం ఎప్పుడో మగాడు అన్నప్పుడు వచ్చి బయటకు వచ్చి వీళ్ళందరూ మాట్లాడుతున్నారే, వాళ్ళు మాట్లాడకన్నా ముందు ప్రొడ్యూసర్లు ఎలాంటివి చెప్పినట్టు చిచ్చి నేను ఇలాంటి పాట పాడను ఏమనుకుంటున్నారండి, నేను ఎలాంటిదని అనుకుంటున్నారు, సిగ్గుండాలి మీరు ఇలాంటి రాయడానికి అన్న రోజు ఎందుకు అనలేకపోయింది ప్రొడ్యూసర్ని. ఎందుకంటే అక్కడ డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ శివాజీ గారు ఎవరికి డబ్బులు ఇవ్వట్లా, గుళ్ళో గంట ఎవరన్నా కొట్టుకోవచ్చు. యమునా పటక్ గారు, ఏమైనా అంటే ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు కొంతమంది మహిళామణులు ఉపయోగించే పదాలు ఇండిపెండెంట్ ఉమెన్ లేదంటే ఇతరత్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఎవరు, మహిళకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఏంటి, ఆ స్వేచ్ఛకైనా పరిధులు ఉన్నాయా, ఇలాంటివి మేము ఏదైనా చెప్తే వేరే రకంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చెప్తారు ప్రధాన? ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఫస్ట్ ఇలా చెప్పే వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం. ఒక నెరేటివ్స్ తో మహిళ అనగానే ఇవన్నీ చూపించేసి ఫ్రీడమ్, లేకపోతే మేబీ యూ కెన్ టాక్ అబౌట్ ఫెమినిజం. నేను ఐ హావ్ డన్ మై ఫెమినిజం స్టడీస్ ఆల్సో అండి, జస్ట్ టు నో వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. సో బిఫోర్ ఐ టాక్ అంటే ఈ రోజు మన ఫెమినిస్ట్ అనో లేకపోతే ఈవెన్ ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ అ ఉమెన్ యాక్టివిస్ట్, హౌ డు యూ డిఫైన్ ఫ్రీడమ్? ఫ్రీడమ్ మీరు ఎలా డిఫైన్ చేస్తారు? విచ్చలవిడిగా నేను నచ్చినట్టుగా ఉండడం ఫ్రీడమ్ అంటారా? నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను.
ఇదే అఖండ భారత్ లో మన భారత సాంప్రదాయం గురించి మనం మాట్లాడితే చాలా వరకు కూడా ఇక్కడ మహిళకి ఫ్రీడమ్ ఉండదు, లేకపోతే ఇక్కడ మహిళ సప్రెషన్ కి గురైంది, ఇలాంటి నెరేటివ్స్ ఏదైతే అనాదిగా బిల్డ్ చేశారో ఇండిపెండెంట్ ఉమెన్ ఎలా ఉంటారో చెప్తాను. ఇఫ్ యూ టేక్ రాణి రుద్రమాదేవి, షీ వాజ్ ఎన్ ఇండిపెండెంట్ ఉమెన్. ఆ రోజుల్లో ఈ భారతావనిలో ఈ యొక్క భారతదేశంలో అనేక మంది వీర వనితులు వీరోచితంగా ఇండిపెండెంట్ గా అన్ని అటు కుటుంబాన్ని, తన రాజ్యాన్ని, తన రాజ్య ప్రజలని అన్ని రకాలుగా శక్తితో, సామర్థ్యంతో, తన తెలివితేటలతో చాకచక్యంగా తన ఫ్రీడమ్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ అటు తన కుటుంబాన్ని, దేశాన్ని రక్షించిన వీర వనితలు పుట్టిన భారతావనిది. అది ఫ్రీడమ్, అది ఇండిపెండెన్స్. అనేక మంది ఉన్నారు. ఈస్ట్ ఇండియా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ గడగడలాడిచ్చిన నారీమణులు ఉన్నారు. కేవలం ఆడవాళ్లే, రాణులు, వాళ్ళు గడలాడించి తరిమి కొట్టిన వాళ్ళు ఉన్నారు. ముఘల్స్ తో వీరోచితంగా పోరాటం చేసి తరిమి కొట్టిన వీరవనితలు ఉన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరవనితలు ఉన్నారు. ధర్మం కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు చెప్తే ఈ రోజుకి కూడా తరతరాలైనా, ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా ఇండిపెండెంట్ ఉమెన్ ఎలా ఉండాలి? నా దృష్టిలో ఇండిపెండెంట్ ఉమెన్ అంటే క్వాలిటీస్. ఇటువంటి వితండంగా మనం ప్రవర్తించడం, లేకపోతే మన సంస్కృతికి, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఇండిపెండెన్స్ కాదు, ఫ్రీడమ్ కాదు. హౌ డు యూ డిఫైన్ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నా దృష్టిలో ఫ్రీడమ్ అంటే అంతమంది మహిళలు వేదిక్ పీరియడ్ నుంచి మొన్న బ్రిటిష్ వారు అండర్ లో ఉన్నప్పుడు, తర్వాత ఈవెన్ స్వాతంత్ర సమరంలో కూడా అనేక మంది ఇండిపెండెంట్ ఉమెన్ ఫ్రీడమ్ తో, అన్ని రకాల వాళ్ళకున్న ఫ్రీడమ్ తో ఇండిపెండెంట్ ఉమెన్ దేశం కోసం పనిచేశారు, చరిత్రలో నిలిచిపోయారు, చరిత్రను సృష్టించారు. వీళ్ళు కదా ఇండిపెండెంట్ ఉమెన్ అంటే. రీసెంట్ గా హెర్ చాయిస్ అని చెప్పేసి కూడా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి యమునా పాఠక్ గారు. కాకపోతే అదేంటి హ్యాష్ ట్యాగ్ అని మనం ఓపెన్ చేస్తే ఒక చున్నీ తీసేసి ఉండడమో, లేకపోతే ఇంకొక రకంగా డ్రెస్ వేసుకోవడము, ఇవి మాత్రమే మా చాయిస్ అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పాలు తాగే పసికందులను తన భుజానికి కట్టుకొని వీరోచితంగా పోరాటం చేసిన వాళ్ళు హీరోయిక్ ఉమెన్. నాకైతే చున్నీ తీసేసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ చీరలు తీసేసిన వాళ్ళు కాదండి. వాళ్ళు కాదు, డెఫినెట్ గా కాదు, ఖచ్చితంగా కాదు. ఏదన్నా అనుకోనియండి, ఖచ్చితంగా కాదు. పాలు తాగే పసిబిడ్డలను గట్టిగా పట్టుకొని ఆ బిడ్డలకు లాలిస్తూ అక్కడ శత్రువుని ఓడిస్తున్న ఘనత ఇండిపెండెంట్ ఉమెన్ ఆఫ్ ఇండియా భారత్ కు ఉంది. వీళ్ళు ఇండిపెండెంట్ ఉమెన్, ఫ్రీడమ్. మనం ఇప్పటి నుంచి ఇండిపెండెంట్ ఉమెన్ అంటే నిజంగా ఫ్రీడమ్ అంటే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడదాం. వీళ్ళంతా ఇండిపెండెంట్ చాయిస్ అంటే ఏం చెప్తారు? తన ఇష్టం, ఆ మహిళ ఇష్టం, తన పర్సనల్ చాయిస్ అంటే పర్సనల్ చాయిస్. ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ డిస్టర్బ్ సోషల్ ఫ్యాబ్రిక్, సోషల్ ఫ్యాబ్రిక్ ని డిస్టర్బ్ చేయనంత కాలం ఎవరి ఇష్టం వాళ్ళది. మీ ఇష్టం మీది, నా ఇష్టం నాది. ఎవరి ఇష్టమైనా మనందరికీ ఉంది, మనందరికీ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్ అది. కాకపోతే యాజ్ లాంగ్ యాజ్ వి డోంట్ డిస్టర్బ్, మనం ఏదైతే సామాజికంగా ఒక కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఉంటాయి. ఈ దేశానికే కాదు, ప్రపంచ దేశాలు అన్ని దేశాలకి కట్టుబాట్లు ఉన్నాయి. ఎలాంటి బయటకు వెళ్ళి దేశాలు చేయండి, నాకు ఫ్రీడమ్ ఉంది, నాకు ఉంది అంటే మీకు నెక్స్ట్ జరిగే పరిణామం మీరు చూడండి. అక్కడ ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ లో యూ కెనాట్ జస్ట్ డూ ఇట్. మీకు ఏదో పిచ్చపచ్చగా మీరు ప్రవర్తించలేరు. మీరు లా ఆఫ్ ద ల్యాండ్ గౌరవించాల్సిందే. లా ఆఫ్ ద ల్యాండ్ ఏం చెప్తుందో వినాల్సిందే. లా ఆఫ్ ద ల్యాండ్ లో ఎటువంటి కట్టుబాట్లు ఉన్నాయో మీరు పాటించాల్సింది. అండ్ సోషల్ కట్టుబాట్లు అన్ని దేశాలలో కాన్స్టిట్యూషనల్ కట్టుబాట్లతో పాటు మనకి సామాజిక కట్టుబాట్లు ఉంటాయి. అది మన దేశంలో ఫ్రీడమ్ ఎక్కువగా ఉందా, ఎక్కువ అయిపోయిందా? ఎక్కువ అయిపోయింది. కట్టుదిట్టం చేయలేని ఒక ఫ్రీడమ్ ఏమైపోయిందంటే ప్రాబబ్లీ ఏదో కన్నబిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కడుపులో పెట్టుకున్నట్టు ప్రభుత్వాలు ఉపేక్షిస్తున్నాయి. నాకు తెలిసి ప్రభుత్వాలు ఇంకా అటువంటి పాత్ర పోషించక్కర్లా. ఎవరైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలాంటి వారైనా, ఎటువంటి వారైనా, ఎంతటి వారైనా కూడా సోషల్ ఫ్యాబ్రిక్ ని ఈ రోజు అస్తిత్వాన్ని, భారతీయ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారో, వారి వాడుక భాషకు ద్వారా కావచ్చు, వారు ఏదైతే వారైతే చూపిస్తున్నారో కావచ్చు, ఇటువన్నిటి కూడా ఎవరైతే వాళ్ళు ఇచ్చేస్తున్నారో వాళ్ళందరి మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎప్పుడైతే చేస్తామో, ఎందుకు బయట దేశాల్లో వెళ్తే చచ్చినట్టు మనం వాళ్ళు చెప్పినట్టే వింటాం. మనకి నచ్చకపోతే మన ఫ్రీడమ్ తొక్క ఏం మనడం అక్కడ. వి డోంట్ టాక్ ఎనీథింగ్ లైక్ దట్. యూ హ్యావ్ టు గో బై లా ఆఫ్ ల్యాండ్. యూ కెనాట్ డూ. మీరు పిచ్చి పిచ్చ వీడియోస్ తీసి బయట పెడితే ఊరుకుంటారండి అక్కడ? ఇఫ్ ఇట్ ఈస్ అబ్జెక్షనబుల్, ఇఫ్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద సోషల్ ఫ్యాబ్రిక్ అంటే వాళ్ళ పట్ల చట్టపరమైన శిక్షలు ఉంటాయి, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి వాళ్ళది. సో అండర్స్టాండ్ దిస్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే కొంత వివేకంతో,
కొంత వివేకంతో మనం విజ్ఞానవంతులు అవ్వక్కర్లేదు, బేసిక్ కామన్ సెన్స్ ఇది. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాము అంటే నాకు తెలిసి బయటికి వెళ్తూ ఉంటే చిన్నపిల్లలతో ఆ మధ్యన ఒక పోస్టర్ కూడా సెమీ న్యూడ్ పోస్టర్ ఉంటే చిన్నపిల్లలు అడుగుతా ఉన్నారు, ఏంటి బట్టలు వేసుకోలేదా, ఆ అమ్మాయి బట్టలు వేసుకోలేదా అని. అంటే పోస్టర్ చూసి ఎంత దారుణం అండి ఇది. పిల్లలు అడుగుతుంటే వాళ్ళకి తెలియదు కదా, సో వాళ్ళు ఇదేంటి అనే దాని మీద ప్రశ్నిస్తుంటే ఎటుపోతున్నా మన సమాజం విచ్ఛిన్నమయ్యే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళు దోషులే, వాళ్ళు ఖచ్చితంగా దోషులే. వారు ఎలాంటి వాళ్ళైనా, సెలబ్రిటీస్ అని చెప్పుకున్న వాళ్ళైనా వాళ్ళు దోషులే. వాళ్ళ మీద చట్టపరమైన శిక్ష వాళ్ళకి తప్పకుండా పడాల్సిందే. రైట్. శేఖర్ భాష గారు, దేశంలో ఫ్రీడమ్ ఎక్కువైపోయింది అని చెప్పి యమునా పాఠక్ గారు కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ ఫ్రీడమ్ కి సంబంధించి, భారతీయ న్యాయ సంహితకు సంబంధించి ఏం చెప్తారు? ఇలా భారతీయ న్యాయ సంహితలో భారతీయత ఎక్కడుందండి? మన భారతీయ న్యాయ సంహితలో మీరు ఒక చిన్నది చెప్తాను. 493 సెక్షన్ ఇంతకుముందు అది మార్చి 69 పెట్టారు బిఎన్ఎస్. ఏంటంటే ఒక అమ్మాయి ఒకవేళ అబ్బాయితో లివిన్లో ఉండి సడన్ గా నాకు నువ్వు వద్దుపో, నేను బ్రేకప్ చేసుకుంటా, నాకు నీకన్నా బెటర్ వాడు దొరికాడు అని చెప్పి అంటే ఎటువంటి శిక్ష లేదు. అదే అబ్బాయి అంటే నీకు 10 ఏళ్ళు జైలు శిక్ష. కాబట్టి యూ ఆర్ బౌండ్ టు బీ విత్ హర్, యూ హ్యావ్ టు టేక్ హర్ డ్యూటీ. కానీ ఇక్కడ అమ్మాయిల విషయంలో ఏంటంటే నువ్వు ఎన్ని బ్రేకప్లు అయినా చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, నీకు ఏ రకమైన శిక్ష లేదంటే మనం ఎలా తీసుకెళ్తున్నాం మన అమ్మాయిల్ని. మన ఎంతగానో రెస్పెక్ట్ చేసుకునే మన భారతీయ మహిళలకి మనం ఇటువంటివి నేర్పిస్తే వాళ్ళు ఎలా తయారవుతారు? ఇంకొకటి, మేడం ఇందాక అడిగారు శివాజీ గారు ఇప్పుడు ఎందుకు ఇది చేస్తున్నారు, ఫస్ట్ నుంచి ఎందుకు చేయలేదని. ఆయన ఇప్పుడు కూడా ఏం చేయగలరు? మహా అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట, ఆయన బాలకృష్ణ కాదు, చిరంజీవి కాదు, ఆయనకు అంత స్టేచర్ లేదు. సరే బిగ్ బాస్ లో ఆయన వచ్చారు, తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ చేసుకున్నారు, కొంత రీజనబుల్ ఇమేజ్ ఉన్న ఆయన స్థాయిలో ఆయన ఫైట్ చేయడం ఇప్పుడు చేయొచ్చు. బట్ ఆయన వచ్చిన వెంటనే ఎందుకు చేయలేదు అంటే మేబీ సినిమాలో వచ్చి సార్ ఆ అమ్మాయి బట్టలు నాకు నచ్చలేదు, నువ్వెవడరా చెప్పడానికి అంటాడు ప్రొడ్యూసర్, మూసుకొని నీకు ఇచ్చిన రోజు నువ్వు చేయి అంటాడు వచ్చినప్పుడు. సో మన స్టామినా కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎవరైనా సరే హీరోయిన్లు కొత్తగా వచ్చినప్పుడు నేను బతుకుదేవుడా, నేను ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి దానికోసం దేనికైనా సరే బరి తెగించే సిచ్యువేషన్ రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే మన పేరెంటల్ వాల్యూస్ కానీ టీచర్స్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. డబ్బుల కోసం ఒళ్ళు అమ్ముకోవడం అన్నంత నిజమైన పని లేదు అని నేర్పించండి చిన్నప్పటి నుంచి. అలాగే మ్యామ్, ప్రధానంగా ఈ మధ్య ఏ వ్యవహారం జరిగినా కూడా పురుషాహంకారం లేదంటే పురుషులతో కంపేర్ చేసుకోవడం, ఆ కంపేర్ చేసుకొని దాన్నే గొప్పగా చెప్పుకోవడం చాలా విషయాల్లో ఇది ఒక ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. తప్పు ఎవరు చేసినా ఒకటే కదా, ఏ జెండర్ అయినా సరే. రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ మనం చూసాం. ఏవైతే మహిళలు భర్తను చంపేసినటువంటి ఉదంతాలు కావచ్చు, బిడ్డలను చంపేసినటువంటి ఉదంతాలు కావచ్చు, ఇటువంటి ఎవరి దగ్గరైనా మాట్లాడితే చాలా నార్మల్ గా గతంలో మీరు చేయలేదా, ఇప్పుడు ఇది మాట అనే రకంగా మాట్లాడే స్టేజ్కి వచ్చినటువంటి పరిస్థితి. అది తప్పండి. ఫర్ మీ ఇఫ్ యూ లుక్ ఎట్ మీ, ఒక పెయిన్, ఒక శారీరకంగా ఒక పెయిన్ కావచ్చు, ఇమోషనల్ పెయిన్ కావచ్చు, ఇట్ ఈస్ సేమ్ ఫర్ మెన్ అండ్ విమెన్. సో దాన్ని మనము నువ్వు జెండర్ వేరు కాబట్టి ఇలా అని. సో అధిక సంఖ్యలో ఆడవాళ్లకి అరాచకాలకు గురవుతున్న మాట వాస్తవం అయినప్పటికీ కూడా మగవాళ్ళు కూడా సఫర్ అవుతున్న పరిస్థితి నంబర్ ఇంక్రీజ్ అవుతోంది. సో ఇందులో మీరు అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం అనడం చాలా తప్పు. అది ఒక సాడిస్టిక్ వ్యూ, అది నేనైతే అసలు ఒప్పుకోను. అండ్ డెఫినెట్ గా ఒక ప్రొఫెషనల్ గా నేనైతే అట్లా మాట్లాడను యాజ్ అ సైకాలజిస్ట్. సో ఇక్కడ తప్పు అంటే అసలు నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుందనే మేము చూస్తాం, నేర ప్రవృత్తికి ఆస్కారం ఏంటి అని చూస్తాం. కాబట్టి అదే మన పిల్లలు పెరుగుతున్న పెంపకం ఎలా పెంచుతున్నాం. అండ్ ఇంకొకటి, ఇంట్లో పేరెంట్స్ యొక్క బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్స్, ఇవన్నీ కూడా పిల్లలు గ్రహిస్తూ ఉంటారు. ఇంట్లో అమ్మ నాన్నని ఎలా గౌరవిస్తుంది, నాన్న అమ్మని ఎలా గౌరవిస్తున్నాడు, ఇవి పిల్లలు చూస్తారు. దాన్ని బట్టే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఆ ఆపోజిట్ జెండర్ తో వాళ్ళు అట్లా ప్రవర్తించడం అనేది మనము ప్రాథమికంగా చూస్తూ ఉంటాం. మీరు చాలా గౌరవప్రదంగా ఉన్నారు, పిల్లలు అలాగే పెరుగుతారు. మీరు ఎటువంటి ఫీడ్ వాళ్ళకి ఇస్తే, మీరు ఎటువంటి, అంటే ఫీడ్ అంటే నాట్ ఓన్లీ వినడం, అలికిడే కాదు, వినడమే కాదు, వాళ్ళు చూస్తుంది కూడా వాళ్ళు గ్రహిస్తారు. సో ఇటువంటివన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా మగవాళ్ళు ఒకటేంటంటే నెరేటివ్స్, మళ్ళీ ఇక్కడ నేను చెప్తా నెరేటివ్స్. అబ్బాయి అయితే నీ కష్టం వచ్చినా ఏడవకూడదు, నువ్వు మాట్లాడకూడదు, ఎక్స్ప్రెస్ చేయకూడదు. సో అందుకే మీరు చూస్తే చాలా వరకు కూడా హెల్త్ హజార్డ్స్ మీరు చూస్తే ఎందుకు మగవాళ్లలో సైలెంట్ గా కూడా వాళ్ళల్లో ఒక ఇష్యూస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అంటే ఎక్కడ వెంట్ అవుట్ చేయడానికి వాళ్ళకి ప్లేస్ లేకపోతే వాళ్ళ జీవితాలు ఎంత అగమ్యగోచరంగా మారుతాయనే దాని మీద. సో వీటిని హ్యూమన్ యాంగిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్.
హ్యూమన్ యాంగిల్ ఖచ్చితంగా ఉండాలి. నేనేమంటానంటేనండి, ఎవరు గొప్ప, మీరు గొప్ప నేను గొప్ప అంటే ఎవరు కావాలి మీకు? ఒకరు లేకుండా ఒకళ్ళు ఉంటారా? సో ఇట్ ఈస్ ఇద్దరు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళకి ఒక ఈక్వల్ రెస్పెక్ట్ ఉంది సొసైటీలో, వాళ్ళిద్దరికి ఒక ఈక్వల్ భాగస్వామ్యం. మీరు ఇందాక ఇండిపెండెంట్ ఉమెన్ గురించి చాలా చక్కగా వివరించారు. కాకపోతే ఇండిపెండెంట్ ఉమెన్ అనేవాడు కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ప్రతి మహిళ సాధికారత సాధించాలి, సమాజంలో పై స్థాయిలో ఉండాలి అని అందరూ కోరుకుంటారు. సబ్జెక్ట్ టు కరెక్షన్, వీఆర్ ఎంపవర్డ్ సొసైటీ. అండ్ నేను అదే అంటాను, అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా మనము ఇంకా ఎంపవర్మెంట్ అనకూడదు. మనం వీఆర్ ఎంపవర్డ్ యాజ్ అ నేషన్. మనం వీఆర్ ఎంపవర్డ్ యాజ్ మగవాళ్ళు, వీర వనితలు, వీరులు పుట్టిన దేశం కాబట్టి అసలు వాళ్ళు ఎలా ప్రవర్తించారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళలాగా మనం ఉండాలి. దే ఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్. వాళ్ళు మనకు ఒక మార్గనిర్దేశం చేసేశారు. మార్గదర్శకులుగా వాళ్ళు ఇంతకు ముందు ఉన్నారు చరిత్రలో. రీసెంట్ పాస్ట్ వరకు చూసాం, ఒక 30-40 సంవత్సరాల కిందటి వరకు కూడా మనం చూసాం. ఈ రోజు మళ్ళీ మనం ఎంపవర్మెంట్ అంటే మగవాడిని తిట్టడము ఆడవాళ్ళకి ఎంపవర్మెంట్ కాదు, లేకపోతే ఆడవాళ్ళని హింసించడము మగవాళ్ళకి ఎంపవర్మెంట్ కాదు. సో ఈ రెండిట్లో ఎక్కడ బ్యాలెన్స్? ఎంపవర్మెంట్ లో ఉన్నటువంటి ఫ్రీడమ్ తీసుకొని ఇదే ఇట్లా ఉండడమే, ఇలా చేయడమే, ఇలాంటి బట్టలు వేసుకోవడమే, ఇలాంటి కామెంట్లు చేయడమే, వీటిని మాత్రమే ఎంపవర్మెంట్ అని చూపిస్తున్నారు చాలా మంది. దట్ ఇస్ ఫూలిష్నెస్. అది ఎవరు చెప్పారు? ఎవరు సృష్టించారు? అది సెల్ఫ్ మేడ్. అదంతా పిచ్చి ఫిలాసఫీ. అదంతా దానికి అర్థం లేదు. ఎవరు ఇచ్చారండి? ఎవరు చెప్పారు? ఎక్కడుంది ఇది? ఇట్లాంటి బట్టలు వేసుకోవడం ఎంపవర్మెంట్ అని ఎవరు చెప్పారండి? హూ టోల్డ్ యూ దట్? ప్రపంచానికి బట్ట కట్టుకోవడం తెలియకపోతే బట్టలు కట్టుకోవడం మనం నేర్పించాం. మనం వివర్ ఆల్రెడీ ఎంపవర్డ్. అలాంటి దాంట్లో మళ్ళీ ఈరోజు బట్టలు ఇప్పుకుంటామంటారేంటి? ప్రపంచానికి నాగరికత తెలియనాడు ఆ రోజే మనం పట్టు వస్త్రాలు నేసాం. పట్టు వస్త్రాలు. కాబట్టి ప్రపంచానికి నాగరికత నేర్పించిన మనము, అనేక శాస్త్రాలలో విఘ్నులమైన మనము, ఏ శాస్త్రమైనా చెప్పండి, అది గణిత శాస్త్రమా, లేకపోతే ఒక సర్జరీయా, లేకపోతే ఏది, యు నేమ్ ఇట్, ఆస్ట్రోఫిజిక్సా, ఆస్ట్రానమీయా, వాట్ ఎవర్. మీరు చెప్పారు ప్రపంచానికి మనం నేర్పించాము బట్టలు కట్టుకోవడం దగ్గర నుంచి అన్ని అని చెప్పేసి. కానీ ఈ వాదన ఎప్పుడైతే ఈ బట్టల గురించి స్టేట్మెంట్ ఏదైతే వచ్చిందో అది వచ్చినప్పుడే గతంలోకి పోతానంటారేంటి, గతంలో దుస్తులు ధరించాలంటారేంటి, అలా అంటే ఇప్పుడు ఈ రైళ్లలో తిరగడం ఎందుకు, ఇంకొకటి చేయడం ఎందుకు, ఈ టెక్నాలజీ ఎందుకు, ఇదంతా వదిలేయండి అని చెప్పి విత్తనవాదం చేసిన వారికి ఏం చెప్తారు? టైమ్స్ మైట్ చేంజ్. ఆ ఫ్యాబ్రిక్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. టైమ్స్ ఇమ్మెటీరియల్. మనం యుగాల గురించి మాట్లాడతాం కాబట్టి టైమ్స్ మే చేంజ్. యుగాలు మారినా ధర్మం మారదు, మన సంస్కృతి మారదు, దాని కట్టుబాట్లు మారవు. మన ఒక ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అది మారదు. అది మారుతుంది అంటే మీరు పతనంలోకి వెళ్ళిపోతున్నారు, పాతాల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఏదైనా ఒక దేశ సివిలైజేషన్ బతికుంది అంటే దాని కల్చరల్ రూట్స్ వల్లే. మీరు హిస్టరీలో, చరిత్రలో ఏ దేశం సివిలైజేషన్ అయినా చూడండి, ఈ రోజు ఎన్ని సివిలైజేషన్స్ బతుకున్నాయి ప్రపంచ దేశాలలో, ఎన్ని సివిలైజేషన్స్ బతుకుంది. ఈ రోజు భారతీయ సివిలైజేషన్ అయితే మనం చెప్పుకుంటున్నాము, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్. ఓకే, సైంటిఫిక్ గా అంటే ఓవరాల్ గా ఇప్పుడు చెప్పే హిస్టోరియన్స్ అంతా 5000 సంవత్సరాలు అని చెప్తూ ఉంటారు. బట్ దానికి మించి మనకి లక్షల చరిత్ర ఉందని మన పురాణాలు చెప్తూ ఉంటాయి. సరే, కాసేపు అది పక్కన పెడితే ఒక థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సివిలైజేషన్ ఉన్న భారత్ కి ఈ రోజుకి కూడా ఫ్యాబ్రిక్ కంటిన్యూ అవుతుందంటే బికాస్ ఆఫ్ ఇట్స్ కల్చరల్ లెగసీ. మన కల్చరల్ లెగసీ వల్లే మనం ఇంకా మన ఉనికి ఉంది. దాన్ని మనము పూర్తిగా కూడా దాన్ని డిస్టార్ట్ చేస్తామనే అధికారం మీకు నాకు ఎవరిచ్చారు? ఎవరికైనా ఎవరిచ్చారు? సో దాన్ని ఈ రోజు మీకు నచ్చితే మీరు చేసుకోండి, కానీ ఇది ఎంపవర్మెంట్ అని చెప్పకండి. ఈ దేశంకి సంబంధించిన ఎంపవర్మెంట్ అని మీరు చెప్పకండి. మీరేదో మీరు చేసుకుంటున్నారు, మాకు సంబంధం లేదు, మీరెవరో. బట్ ఇఫ్ యూ బిలాంగ్ టు దిస్ నేషన్, నేను భారతీయుడిని, నేను భారతీయురాలని మీరు గర్వంగా మీరు తలుచుకుంటే ఆ సివిలైజేషన్ ని రెస్పెక్ట్ చేయండి, ఆ కల్చరల్ లెగసీని రెస్పెక్ట్ చేయండి. మనకున్న ఫ్రీడమ్ ఇచ్చింది వాడుకుంటున్నాం. దేశం ఫ్రీడమ్ ఇవ్వలేదు. మీరు చేసే కుప్పిగంతలు, పిచ్చి చేష్టలని చూస్తుంది. అది కొంతకాలం తర్వాత ఇరేజ్ అయిపోతుంది. మీరు కల్చరల్ ఇరేజర్ చేస్తున్నారు, విచ్ ఇస్ డేంజరస్. ఒక కల్చర్ ని ఇరేజ్ చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అది చాలా డేంజరస్ పరిణామం. దానికి ఏ ప్రభుత్వాలు ఎవరు ఒప్పుకోరు. సామాజికంగా తిరుగుబాటు ఇలాంటి వాళ్ళ మీద జరుగుతుందండి. ఇది ఎక్కువ కాలం ఏమి ఉండదు, బికాస్ ఇవంతా నీటి మీద బుడగలు లాంటివి. సో అలా అది పిచ్చగా వాళ్ళు మాట్లాడితే దానికి అర్థం లేదు. శేఖర్ భాష గారు, స్పెసిఫిక్ గా ఈ మొత్తం వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆర్జీబీ కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. ఆయన ఏమన్నారో కామెంట్స్ మీరు చూసే ఉంటారు. ఏం చెప్తారు? చాలా హర్ట్ అయ్యారు. అరే
ఆవిడ అమ్మాయిలు సరిగ్గా బట్టలేసుకోమంటావు ఏంట్రా నువ్వు? అయ్యో నేనేదో చూద్దాం అనుకుంటుంటే నువ్వు ఎందుకు వాళ్ళు అడ్డం పడుతున్నావు అన్న టైప్లో ఉంది ఆయన కామెంట్స్. ఆయన తీసిన సినిమాలు మనం చూసే ఉన్నాం, ఆఖరికి ఆయన అటువంటి సినిమాలు కూడా తీశారు. బట్ ఆయన ఓపెన్గానే చెప్తుంటారు, నాకు అలా చూడడం ఇష్టం, నాకు థైస్ చూడడం ఇష్టం, నాకు అమ్మాయిలు ఒళ్ళు చూడడం ఇష్టం అని చెప్పి. అటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఎప్పుడైతే అమ్మాయిలు పద్ధతిగా డ్రెస్ వేసుకోని చెప్తే మనం అంతకన్నా పెద్ద విలన్గా ఆయనకి ఎవరు ఇంకొండరు. అరే వాళ్ళు చక్కగా పొట్టి బట్టలు వేసుకుంటే వాళ్ళు నిండుగా బట్టలు వేసుకోమంటారు, ఎంత దుర్మార్గుడు రాను, నా ఎంటర్టైన్మెంట్ అంతా పాడు చేస్తున్నారు రాను. ఆర్జీవీ లాంటి వాళ్ళు ఇంకొక పనికి మాని, ఎందుకంటే వారు స్టార్టింగ్ తీసుకున్న సినిమాలు వేరుగా ఉండేదండి, తర్వాత ఒక పర్వర్షన్ లోకి వెళ్ళిపోయారు ఆయన. ఐఎమ్ వెరీ సారీ టు సే దాట్. ఒక ఐడెంటిటీ క్రైసిస్ తో, ఇంకా అది ఒక పబ్లిసిటీ స్టంట్ అనుకోండి, ఏమిటని అనుకోండి, ఆయన ఒక పర్వర్షన్ కూడా ప్రజల్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. అంటే ఇది నా ఫ్రీడమ్, నేను ఇలాగే చెప్తా, నేను ఇలాగే ఉంటా, నాకు హిపోక్రసీ లేదు. వాట్ ఈస్ దిస్ అండి? నేను ఏమంటానంటే ఆయన ఇంకొకరు, ఆయన గురించి అసలు కమెంట్ చేయడం కూడా నాకైతే అసలు ఇట్స్ అబ్సల్యూట్ గా అబ్సర్డ్. కాకపోతే ఆయన చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా యమునా పాటి గారు, చాలా మంది. దౌర్భాగ్యం. నేనేమంటానంటే మనందరికీ కూడా వీఆర్ బ్లెస్డ్, బేసికలీ అందరం యూనిక్, అందరం బ్లెస్డ్. దాన్ని మనం ఖచ్చితంగా ఈ సమాజానికి ఏమన్నా ఉపయోగపడుతుంది అంటే, ఆయన ఒక సినిమా కూడా తీశారండి అప్పట్లో, చాలా విరోధించాం మేము. మేరా బేటీ సన్నీ లియోన్ బన్నా చాతి, ఏదో సన్నీ లియోన్, నా కూతురు సన్నీ లియోన్ అవ్వాలనేది ఏదో ఒక ట్యాగ్ లైన్ తో ఒక సినిమా ఏదో కూడా అప్పుడు, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అలాంటిది ఏదో ఉండింది. ఎవరైనా వాళ్ళ కూతురు సన్నీ లియోన్ అవ్వాలని అనుకుంటారా? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరైనా, ఇది నిజంగా ఏ తండ్రి, ఏ కన్న తండ్రికైనా ఇంతటి దుర్మార్గంగా ఇంతటి ఉంటాయండి. ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, క్రియేటివిటీ ఉండొచ్చు, బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రియేటివిటీ, ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ మీరు ఏం చేస్తున్నారు, ఎటువంటి మాటలు చెప్తున్నారు? మీకేవో పిచ్చ ఫ్యాంటసీస్ ఉంటే మీ వరకే పెట్టుకోవాలి, కానీ నేను సమాజం మీద రుద్దుతాను, నా ఒక పర్వర్షన్ నేను సమాజం మీద రుద్దుతాను అంటే, రేపొద్దున ఏ తండ్రి వెళ్లి కూతుర్ని నేను సన్నీ లియోన్ లో ఇలాంటి చేసుకుంటానని అంటారు? చివరిగా యమునా పాఠక్ గారు, ఒక్క ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడు ఆల్రెడీ మహిళా కమిషన్ రెస్పాండ్ అయింది, కొంతమంది హర్షిస్తున్నారు, కొంతమంది ఇది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కానీ అసలు మహిళా కమిషన్ చేయాల్సిన పని ఏంటి? ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు స్పందించడమా, లేకపోతే చాలా ఘోరాలు జరుగుతున్నాయి వాటికి రెస్పాండ్ అవ్వడమా? ఎవరో ఒకరు చేస్తే రెస్పాండ్ అవుతారు, ఇంకొకరు చేస్తే రెస్పాండ్ అవ్వరు. ఉదాహరణకు మనం చూసుకుంటే ఆర్జీవీ గారు టీవీ ఛానళ్లలో డైరెక్ట్ గా కూర్చొని మహిళలతో మాట్లాడుతూ కూడా, నేరుగా ఫోన్ లైన్ లో వాళ్ళతో మాట్లాడుతూ కూడా అనుచితంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఎక్కడ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి లేదు, యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు శివాజీ గారికి నోటీసులు వచ్చాయి. ఏంటి అసలు మహిళా కమిషన్ ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి వాదన. మహిళా కమిషన్ మీడియాలో ఏదో వస్తేనో దానికి రియాక్ట్ అవడం కాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, ఈ రోజు రాష్ట్రంలో మనకున్న 33 జిల్లాలలో ప్రతి జిల్లాలో అసలు ఎన్నెన్ని కేసులు, ఎన్నెన్ని మిస్సింగ్ కేసులు నమోదైనాయి ఆడపిల్లలవి. ఎంతెంత మంది ఆడపిల్లలు ఈ మన సోషల్ మీడియా బారిన పడి సైబర్ క్రైమ్ లో ఎన్ని కేసెస్ రిజిస్టర్ అయినాయి వాళ్ళ మీద, ఎంతమందికి స్టాకింగ్ జరుగుతోంది, ఇట్లాంటివి చాలా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ చాలా వరకు కూడా ఆడపిల్లలకు సంబంధించి చాలా వరకు ఇప్పటికి కూడా అవగాహన లేదు. చట్టం మీద అవగాహన కానివ్వండి, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలని దాని మీద, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు వాళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. తర్వాత పోక్సో కేసెస్ కింద నమోదైన కేసెస్ ఏవైతే ఉంటాయో రాష్ట్రంలో ఇప్పటి వరకు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక 10, 11, 12 సంవత్సరాలుగా పోక్సో కేసెస్ విపరీతంగా పెరిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికి మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, హైయెస్ట్ క్రైమ్ కాబట్టి, అండ్ ఎస్పెషల్లీ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్. అలాంటప్పుడు ఇంతవరకు కూడా ఆ కుటుంబాలకు న్యాయం జరగని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఆ కేసెస్ రిజాల్వ్ అవ్వలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టండి మొర్రు అని మనకి కేంద్రం నుంచి చాలా వరకు వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కి ఎందుకు అనుమతి ఇవ్వలేకపోవడం, ఎందుకు ఆడపిల్లల విషయంలో కేసెస్ త్వరగా చేయలేకపోతున్నాం, ఇవన్నీ కూడా మహిళా కమిషన్ చేయాలి. సో ఎవరో మీడియా ఛానల్లో కూర్చొని ఇగో ఈయన ఎవరో ఫలానా ఆయన ఏదో చెప్పారట, ఆయన ఏదో మాట్లాడారు కదా, అదొక్కటి, అలాంటివి కాదండి. ఇంకా చాలా ఉన్నాయి, లోతుగా వెళ్ళమనండి. డొమెస్టిక్ వైలెన్స్ ఇప్పటికే జరుగుతున్నాయి, ఇప్పటికే ఆడవాళ్ళ మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఎంత దారుణం అంటే అనేక విషయాలలో ఆడపిల్లల బాత్రూమ్లలో సీక్రెట్ కెమెరా పెడుతున్నారు, షోరూమ్స్ లో కెమెరాస్ పెడుతున్నారు, పోర్నోగ్రఫీ సైట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఇంత క్రైమ్ ఆడపిల్లల మీద జరుగుతోంది. సో ఒక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సపరేట్ గా ఇంకోటేమన్నా తీర్మానం తీసుకురావాలంటే ప్రభుత్వంతో కూడా మాట్లాడి చేయాల్సి ఉంది. సో ఇలా సూక్ష్మంగా మహిళా కమిషన్ 33 జిల్లాలు వెళ్ళాలి, ఎన్నెన్ని కేసులు
ఉన్నాయి, ఎన్నెన్ని పోలీస్ స్టేషన్ లో ఏం కేసులు ఉన్నాయి, ఎన్ని అన్రిజాల్వ్డ్ కేసెస్ ఉన్నాయి, ఇవన్నీ బయటకు తీసుకొచ్చి ఆ కుటుంబాలకి న్యాయం చేయాలి, వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి. ఇవన్నీ వదిలేసి కేవలం మీడియాలో ఏదో ఒక సెలబ్రిటీ ఏదో మాట్లాడితే దాన్ని తీసుకుంటే వాళ్ళు ఫోకస్ లోకి వస్తారు. సో మీడియా కోసం కాదు, ప్రజల కోసం, మరీ ముఖ్యంగా ఆడపిల్లల కోసం మహిళా కమిషన్ చిత్తో పనియాలని నేను కోరుకుంటున్నాను. ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి మహిళా మలుగుకి ఏం చెప్తారు? బట్టలు మంచిగా వేసుకోండి అని చెప్తే ఎవరికి నొప్పి? పద్ధతిగా బట్టలు వేసుకొని మహిళలు ఉంటే మన కల్చర్ని మనం కాపాడుకున్న వాళ్ళతో, మహిళల గౌరవాన్ని కాపాడుకున్న వాళ్ళతో ఖచ్చితంగా దీన్ని హర్షించేది ఎవరు, వ్యతిరేకించేది ఎవరు? ఆర్జీవి, బికాస్ హీ వాంట్స్ టు సీ ద ఫ్లష్. 2, కొంతమంది ఫెమినిస్టులు మాకు చెప్పడానికి నువ్వెవరివి అని అడిగే ఒక రకం. ఇంకొకటి, ఈ గ్లామర్ ఇండస్ట్రీని బేస్ చేసుకొని లక్షల కోట్లు సంపాదించుకోవాలనుకుంటున్న హీరోయిన్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు. ఈ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో లక్షల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు జస్ట్ బికాస్ షోయింగ్ స్కిన్. సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఒరే వీడు మనకి చాలా పెద్ద విలన్, ఇది గనక ప్రబలి వీళ్ళకి నోరు లేస్తోంది, వీళ్ళు గనక బట్టలు వేసుకోమని చెప్పి ఇది రేపు ఏదో ఉండో చట్టం అయిపోతే మన బతుకులు ఏం కావాలి? మనం దీని మీద బతుకుతున్నాం, మన డబ్బులన్నీ ఏమైపోతాయి, ఇవన్నీ కూడా ఆపేస్తే అని చెప్పి హీరోయిన్లు బాధపడతారు. దీని మీద చేసే ఇండస్ట్రీలు ఇప్పుడు ఎవరైతే వేసుకుంటే మంచిది అని స్వాగతిస్తారో మేడం లాంటి వాళ్ళు, మన కల్చర్ని కాపాడాలనుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ మన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, మన అమ్మాయిలు ఇట్లా తయారవ్వకూడదు, మన అబ్బాయిలు వాళ్ళని చూసి సంఘగార్చుకునే వాళ్ళు కాకూడదు, ఒక ప్రొడక్టివ్ ఇండియా కావాలి, మన ఇండియా ఇమేజ్ చాలా చండాలంగా ప్రపంచానికి ప్రొజెక్ట్ కాకూడదు అని అనుకునే వాళ్ళెవ్వరూ కూడా దాన్ని ఇట్లా ఉండాలి, పద్ధతిగా బట్టలు వేసుకోవాలని చెప్పారు. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష గారు, థ్యాంక్ యూ సో మచ్ యమునా పాఠక్ గారు. ఓవరాల్ గా చూసుకుంటే నటుడు శివాజీ వ్యాఖ్యల వివాదం అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. దాని మీద ఆయన మరోసారి ఏదైతే నోరు జారి పొరపాటున 2 పదాలు ఉపయోగించానో వాటికి మాత్రం క్షమాపణ చెప్తున్నాను, కానీ తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి స్టిల్ ఇప్పటికీ కమిట్ అయ్యి ఉన్నానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే ఉమెన్ కమిషన్ అయితే ఆయన మీద కేసు నమోదు చేసింది, దానికి హాజరవుతానంటూ కూడా శివాజీ చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు మాలో కూడా కేసు నమోదైంది, వీటన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి తాను